అందాల రాక్షసి సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా పాటలు సూపర్ డూపర్ 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 హిట్. ఈ అబ్బాయి అంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చాడా అనే ఫీలింగ్ ఉంటుంది మాకు. ఎస్ సార్, ఫస్ట్ ఎవరు నంబరు నేనే అందాల రాక్షసి మ్యూజిక్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ జరిగింది, ఒక హోటల్లో ఐ వాజ్ స్టాండింగ్ దేర్, ఒక నార్మల్ షర్ట్ వేసుకుని అవసరం బికాస్ నిజంగా జరిగింది సార్. బట్ మీరు అందాల రాక్షసి, హుషారు, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇలాంటి సూపర్ డూపర్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చి కూడా రథన్ అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? నాకు అది తెలియదు. ఫస్ట్ ఎలా నన్ను పోర్ట్రేట్ చేయడం, ఎలా ఎక్స్పోజ్ చేయడం నాకు తెలీదు. నాకు తెలిసినదని రూమ్లో కూర్చుని కంపోజ్ చేయడం, సార్ వచ్చేస్తే ఆ టైంకి సాంగ్ ఇవ్వడం. దిస్ ఈజ్ వాట్ ఐ బికాస్ అందరికీ అన్నీ తెలియాలి అని లేదు కదా, నాకు అది తెలియలేదు. సడన్గా నేను ఇదన్నీ ఇప్పుడే తెలుసుకున్నా. మ్యూజిక్ తప్ప వేరేం తెలియదు సార్ నాకు, సినిమా మ్యూజిక్ అది మాత్రమే. అందాల రాక్షసి అంత బ్లాక్ బస్టర్ సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి అండ్ మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి పాటలకి. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా మీకు సినిమాలో ఫ్లో రాలేదా? పర్సనల్ మై మదర్ గాట్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ దట్ చెన్నైలో. షీ గాట్ బ్రెయిన్ ట్యూమర్. సో ఆఫ్టర్ దాట్ బట్ ఐ వాజ్ డూయింగ్ ఆ టైం నేను ఫ్రీగా లేదు. సో అది ఫినిష్ చేసి ఇక్కడ వచ్చినప్పుడు 1.5 year గ్యాప్ అయింది. అది లోపల నెక్స్ట్ అశ్విని దత్ గారు లక్కీలీ హీ కాల్డ్ మీ, హీ బ్లెస్డ్ విత్ గుడ్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం. తర్వాత అది ఎవడే సుబ్రహ్మణ్యం ఫినిష్ అయిన తర్వాత రాధా మనసుకు నచ్చింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి. ఎక్కడ సార్ పుట్టింది పెరిగింది అంతా? చెన్నై, ప్యూర్లీ చెన్నై. అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంట్లో నేను వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రెహమాన్ సార్ సాంగ్ విని నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అందరికీ వచ్చిన సేమ్ థాట్ నాకు. సిగ్గులేదు ఈ మ్యాటర్ చెప్పడానికి. 10th పాసు, మార్క్ ఎక్కువ, చాలా ఎక్కువ. షీ సెడ్ ఐ విల్ బై 1 keyboard ఫర్ యూ అని. మనీయే లేని ప్లేయర్స్లో మీకు ఎలా మనీ వస్తుంది, హౌ యూ విల్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ద థింగ్. దెన్ షీ టుక్ హర్ మంగళసూత్ర and she told, this is you, this is yours, take it. సూత్రం అమ్మి మీకు అంత కీబోర్డ్ ఇచ్చారు. నిజంగా అలా వచ్చినప్పుడు నాకు అది టచ్ చేసినప్పుడు నాకు భయం వచ్చి వస్తుంది. ఆ కీబోర్డ్ టచ్ చేసినప్పుడు దిస్ ఇస్ మంగళసూత్ర కదా. మదర్ మంగళసూత్ర ఇచ్చినప్పుడు ఒక కోపంగా ఒక చిన్న ట్రిగర్ వర్డ్తో ఇచ్చారు. ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళకుండా? లేదు సార్, నిజంగా ఏ గురువుకి వెళ్ళలేదు, స్ట్రైట్ అవే. దెన్ ఐ ఫెల్ట్ ఇది పెట్టుకుని ఇండస్ట్రీలో ఏమీ అవ్వదు. రథన్ అనేది అమ్మ పేరు పెట్టుకున్నాను. యా, మై నేమ్ ఇప్పుడు వద్దండి, అది ఒక పెద్ద షాక్ యాక్సిడెంట్లో వచ్చిన మంచి పేరు అన్నీ మా అమ్మకి రావాలి, చెత్త పేరు నాకు రావాలి, మంచి పేరు అన్నీ మా అమ్మకి రావాలి అని అమ్మ పేరు రాధా ఎన్ పెట్టి రథన్ పెట్టా నేనే. రెహమాన్ గారు పాటలు అంటే మీకు ఇష్టం అండ్ రోజా పాట వినే మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన దగ్గర ఏం వర్క్ చేయలేదు? లేదు సార్, ఆమె జస్ట్ ఫ్యాన్. 2008 అందాల రాక్షసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగులో కానీ తమిళంలో కానీ పెద్ద మూవీ వచ్చి మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? డేట్స్ ఏంటి లేదు సార్, మిస్ అయిన చాలా మూవీస్ ఉంది. రాంగ్ థింకింగ్ లేదా అది కరెక్టేనా? అంటే దే ఆర్ రాంగ్ నో, బట్ మిస్అండర్స్టాండింగ్. అనురాగుపూడి గారి మూవీ మళ్ళీ మీరు మీ కాంబినేషన్లో ఏం రాలేదేంటి? సౌండింగ్ వైజ్, మ్యూజిక్ వైజ్, సాంగ్ వైజ్ ఏమీ ఒకే సాంగ్స్ లాగా ఉండకూడదు. దట్స్ ద ఫస్ట్ రూల్ ఫర్ మీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్గా అప్రోచ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టాక్స్. మంచిగా చేయాలి. ఇప్పుడు తెలుస్తుందో లేదో, 10 years తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది.
హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. ఇప్పుడు నాతో పాటు ఉన్నారు అంటే నా చుట్టూ అలలు అలా మ్యూజిక్ వర్షన్లో కురుస్తున్నాయి అనమాట. కొన్ని పాటలు చెప్పినప్పుడు ఆ పాటలు ఆహా అని వింటూ ఉంటాం, బట్ ఆ పాటలు హీరో ఎవరు అని తెలిసినప్పుడు అరే ఈయన అనుకుంటాం, నేను కూడా అనుకున్నా. సో ఉండిపోరాదే అంటూ హుషారు, అర్జున్ రెడ్డిలో పాటలు, ఇక ఫస్ట్ అందాల రాక్షసి, ఈ పాటలన్నిటి క్రియేటర్, అద్భుతమైన మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రదన్ నాతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. నేను మీ పాటలు విన్నప్పుడల్లా ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి మీతో కాసేపు మాట్లాడో ఫోటో దిగాలని అనుకునేవాడిని. థ్యాంక్ యూ సార్. సో అనుకోకుండా లక్కీలీ మీరే వచ్చి కూర్చున్నారు నా ముందు. అండ్ చాలా విషయాలు ఉన్నాయి నేను అడగాల్సినవి. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగున్నాను సార్. వర్షం చాలా నాకు నచ్చిన వర్షం పడుతుంది. మూవీ టుమారో రిలీజ్ అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ రిసీవింగ్ వెరీ వెల్. అప్పటి నుంచి అందాల రాక్షసి ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో దిగిన రోజు ఏం ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఎగ్జైట్మెంట్లో నేను ఇక్కడ ఉంటున్నా. అందాల రాక్షసి సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా పాటలు సూపర్ డూపర్ 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 హిట్. ఇప్పటికీ ఈవెన్ నేను మ్యూజిక్ ఛానల్లో వర్క్ చేసినప్పుడు యాంకర్గా అందాల రాక్షసి బిలాంగ్స్ టు మా మ్యూజిక్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఆల్టర్నేట్ డేస్ లైక్ 2 days 1 day అయినా సరే అందాల రాక్షసులు ఏదో ఒక పాట అడిగారు. సో ఆ పాట ప్లే చేయండి ప్లీజ్, ఆ పాట ప్లే చేయండి ప్లీజ్ అని. ఆ పాట అడిగిన ప్రతిసారి అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత గ్రేట్ అండి. ఇంకొకటి విషయం ఏంటంటే అందాల రాక్షసి ఆడియో లాంచ్లో అందరికీ వచ్చిన గెస్టులందరికీ తిరుపతి లడ్డు కూడా ఇచ్చారు ఒక కవర్తో పాటు. సో ఇప్పుడు ఆడియో లాంచ్కి అనసూయ గారితో పాటు నేను కూడా హోస్ట్ చేశాను. అప్పుడు ఒక తిరుపతి లడ్డు కూడా తిన్నాం. అందుకే ఆ పాటలు బాగా గుర్తు, అండ్ మీరు అంతగా గుర్తు. తిరుపతి లడ్డు అంటే ఎంత ఇష్టమో రదన్ గారు కూడా అంత ఇష్టం. బట్ ఆయన చూసి ఆయన ఈ అబ్బాయి అంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చాడా అనే ఫీలింగ్ ఉంటుంది మాకు. ఎస్ సార్. ఫస్ట్ ఎవరు నంబరు నేనే అందాల రాక్షసి మ్యూజిక్ నేనే అందరి దగ్గర ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ టైం. నాకు తెలుగు అంత రాదు అప్పుడు, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. సో అప్పుడు వచ్చినప్పుడు అందరూ అందాల రాక్షసి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు అని ఒక గ్రూప్లో మాట్లాడుతున్నారు. ఆ గ్రూప్లో నేను కూడా ఐ విల్ స్టాండ్ దేర్. సమ్ పీపుల్ విల్ సే దట్ గై ఈజ్ వెరీ గుడ్ గై, వెరీ నైస్, బాగా ఇచ్చారు అది ఇది అని. దెన్ సార్ నేనే అది అని ఐ విల్ గో దేర్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ జరిగింది. ఒక హోటల్లో ఐ వాజ్ స్టాండింగ్ దేర్, ఒక నార్మల్ షర్ట్ వేసుకుని అవసరం అమ్మ ప్లేట్ అని తీసేయి, ద మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేస్తున్నారంట అని. బికాస్ నిజంగా జరిగింది సార్. ఐ వాజ్ స్టాండింగ్ విత్ మెరూన్ కలర్ షర్ట్. దట్ హోటల్ డ్రెస్ కోడ్ ఇస్ మెరూన్ కలర్ ఐ థింక్. సో దే సెడ్ అమ్మ ప్లేట్ అని తీసేయి మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారని. అప్పుడు కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని. దట్స్ అ ఫన్నీ ఇన్సిడెంట్. బట్ యాక్చువల్లీ లైక్ టెక్నీషియన్స్కి ఆఫ్ స్క్రీన్ మీరంతా తెర వెనుక హీరోలు. లైక్ మేము సినిమాలో హీరోని చూస్తాం, ఆ పాట అరే భలే ఉందని పాడేసుకుంటాం, కానీ ఆ పాటకి లిరిక్స్, సింగింగ్, మ్యూజిక్ అందించిన తెర వెనుక హీరోలు ఉంటారు. బట్ ఇప్పుడు అండ్ లైక్ చాలా రోజుల క్రితం సార్, అంటే కొన్ని లైక్ 80s ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్లు తెలియదు జనాలకి, ఓన్లీ హీరోలు తెలుసు, ఆ పాట హీరోనే పాడాడు అనుకునే పీపుల్ ఉన్నారు. బట్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత సింగర్లు, ఈవెంట్స్ బాగా వచ్చిన తర్వాత సింగర్లు అండ్ రియాలిటీ షోస్ వచ్చాయి ప్రతి ఛానల్లో. మ్యూజిక్ డైరెక్టరే అక్కడ కూర్చొని జడ్జిగా ఉండేసరికి మ్యూజిక్ డైరెక్టర్లు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ మీరు అందాల రాక్షసి, హుషారు, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం ఇలాంటి సూపర్ డూపర్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు ఇచ్చి కూడా రదన్ అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? దట్స్ మై లాంగ్వేజ్ ప్రాబ్లమ్. నేను బయట మై ఇన్వెస్ట్మెంట్ ఇస్ మ్యూజిక్ సార్. ఫస్ట్ ఐ డింట్ కాన్సన్ట్రేట్ ఆన్, నాకు అది తెలీదు. ఫస్ట్ ఎలా నన్ను పోర్ట్రేట్ చేయడం, ఎలా ఎక్స్పోజ్ చేయడం నాకు తెలీదు. నాకు తెలిసినదని రూమ్లో కూర్చుని కంపోజ్ చేయడం, సార్ వచ్చేస్తే ఆ టైం సాంగ్ ఇవ్వడం. దిస్ ఈజ్ వాట్ ఐ, బికాస్ అందరికీ అన్నీ తెలియాలి అని లేదు కదా, నాకు అది తెలియలేదు. సడన్గా నేను ఇదన్నీ ఇప్పుడే తెలుసుకున్నా. ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్, యూట్యూబ్ ఈజ్ గ్రోయింగ్, సోషల్ మీడియా ఈజ్ గ్రోయింగ్. వై ఐఎమ్ నాట్ దేర్? ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ మై ఓన్ స్క్రిప్ట్. సంబడి సెడ్ సమ్ ఫనీ ఇన్స్ట్రుమెంట్స్ అగైన్. ఐఎమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఐ వోంట్ కమ్ ఇండియా. ఏదో ఒక మంత్లీ ట్వైస్ వస్తున్నాను. ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది కూడా నాకు తెలీదు. నిజంగా చెప్తున్నా, నేను ఇక్కడే ఉంటున్న అబ్బాయి. అందరూ అలా చెప్పినప్పుడు నాకు ఇది ఎక్కడో ఐఎమ్ లూజింగ్ సమ్ మై నేమ్
అండ్ బట్ మీరు ఆస్ట్రేలియాలో ఉంటారని మిమ్మల్ని ఎక్కడో హైప్ చేశారు కానీ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఐఎమ్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ. నో సార్, ఐఎమ్ ఫ్రమ్ సమ్ అదర్ స్టేట్. నేను చెన్నైలో ఉన్నా, ఇప్పుడు చెన్నైలో మ్యూజిక్ చేస్తున్నా, హైదరాబాద్లో మ్యూజిక్ చేస్తున్నా. మ్యూజిక్ తప్ప వేరేం తెలియదు సార్ నాకు, సినిమా మ్యూజిక్ అది మాత్రమే. సో నాకు లక్కీలీ ఆర్ అన్లక్కీలీ మ్యూజిక్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఇది వల్ల నాకు ఎక్స్పోజర్ రాలేదు. యాక్చువల్లీ ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాని యూజ్ చేసుకొని చాలా, ఈవెన్ సింగర్స్ ఆల్సో, ఒక్క పాట హిట్ అయితే ఆ సింగర్ని ప్రతి ఈవెంట్లో సింగరే కనపడతాడు, ప్రతి రియాలిటీ షోలో సింగరే కనిపిస్తాడు. ఇప్పుడు నేను చూసిన సిచ్యువేషన్, ఒక పాట హిట్ అయితే చాలా లేడీ సింగర్ కానీ ఆ మేల్ సింగర్ కానీ ఆ పాట పేరు చెప్పుకొని ఒక ఈవెంట్కి 10,000 తీసుకునే వాళ్ళు 50,000 కూడా తీసుకుంటారు. బట్ మీరు అలాంటి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చి ఇప్పటికీ ఇంకా రథన్ అంటే ఎవరో తెలీదు అని నాకు తెలియదు సార్. నాకు నేను ఇంకా బాగా చేయట్లేదు అని నేను చేస్తున్నా. ఐ డిడ్ మై 40% మేబీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ థింకింగ్ ఇంకా చేయలేదు, ఏం చేసాం మనం ఇంత బాగా, ఇంకా చేయలేదు, ఇంకా చేయాలి. నాకు ఇంకా ఎక్కలేదు సార్, నిజంగా ఎక్కలేదు మైండ్కి. అందరూ చెప్తున్నారు బాగుంది అంటే, దట్ ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ డూయింగ్ కేసరి, ఎవ్రీబడి ఈస్ సెయింగ్ స్వీట్. ఓకే, కేసరి షుడ్ బి స్వీట్, నో కైండ్ ఆఫ్ సాంగ్ బాగా చేయాలంటే బాగుంది అని చెప్పాలి. అందరూ బాగుంది చెప్తున్నారు. మోర్ దాన్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా వాట్ ఎవర్ ద రికగ్నేషన్. నేను ఎప్పుడు ట్రావెల్ అయితే చెన్నై నుంచి హైదరాబాద్కి, అందరూ చెప్తున్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు, బట్ మీరు ఎవరు, హూ ఈజ్ రథన్ అని అడిగినప్పుడు నాకు తెలుసు సార్, సాంగ్ మీకు ఐ ఫెల్ట్ సాంగ్ మీకు నచ్చిందా, మీకు నచ్చిందా, అలే నౌ ఓన్లీ ఐఎమ్ గెటింగ్ ఓకే, మొహం కూడా తెలియాలి, ఫేస్ కూడా తెలియాలి అని. బట్ నాకు అది అవసరం లేదు సార్. సాంగ్ ఎవ్రీబడి కావాలి. అప్పుడు సింగర్లే మేకప్ వేసుకొని బయటికి రావడం కాదు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మేకప్ వేసుకొని రియాలిటీ షోలు ఇవన్నీ చేయాలి, అప్పుడే బయటపడేది, అప్పుడే జనాలు తెలిసేది. నాకు తెలియదు సార్, నేర్చుకోవాలి. అందాల రాక్షసి అంత బ్లాక్ బస్టర్ సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి అండ్ మీకు అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి పాటలకి, మ్యూజిక్కి. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా మీకు సినిమాలో ఫ్లో రాలేదా? లైక్ ఒక సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత 10 కనీసం ప్రొడ్యూసర్లు అందరూ మీ వెనకాల పడలేదా? వచ్చి అందాల రాక్షసి it takes 1.5 years, sir. After finishing that Andala Rashisi, my mother got hospitalized. After that, Chennai lo, she got brain tumor. So after that, but I was doing our time nenu free ga ledu. I was doing Tamil movie over there. So adi finish chesi ikkada vachinappudu 1.5 year gap ayindi. Adi loplo next Ashwini Dutt garu, luckily he called me. He blessed with one good movie, Evide Subramaniam. తర్వాత అది ఎవడే సుబ్రహ్మణ్యం ఫినిష్ అయిన తర్వాత రాధా, మనసుకు నచ్చింది, ఇప్పుడు అర్జున్ రెడ్డి, దట్ ఈస్ గోయింగ్ లైక్ దట్. బట్ రెగ్యులర్ ఇంటర్వల్ ప్లే, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇట్స్ క్వైట్ లాంగ్ పీరియడ్. బట్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ దోస్ పీపుల్ జెన్యూన్లీ, హానెస్ట్లీ. ఐ డోంట్ నో దట్ సేమ్ టైంలో ఒక 4 మూవీస్ చేయడం, 3 మూవీస్ చేయడం, అలాంటి బిజినెస్గా నేను వెళ్ళలేదు. బట్ ఐ కెన్ డూ మోర్ మూవీస్ ఇన్ అ సింగిల్, ఐ కెన్ డూ. బట్ తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నా, తెలుగు మూవీ ఒకటి చేస్తున్నా, సో కరెక్ట్ ఇంటర్వ్యూలో వెళ్తుంది. సో యాజ్ పర్ 8 years ఐఎమ్ డూయింగ్, ఐ డిడ్ 11 మూవీస్. 2012లో అందాల రాక్షసి రిలీజ్ అయింది, 2020. పోనీ అందాల రాక్షసి కమర్షియల్గా సక్సెస్ కాలేదు, ఓన్లీ మ్యూజికల్ హిట్. బట్ అర్జున్ రెడ్డి మ్యూజిక్ హిట్, సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్, విజయ్ దేవరకొండ ఎక్కడికో వెళ్ళారు. సో దాని తర్వాత కూడా ఈవెన్ హుషారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉండిపోరాదే సాంగ్. దీని తర్వాత కూడా మీరు చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేయాలి, అసలు మేము ఆ పాటలు వింటే అలా అనిపిస్తుంది. ఎస్, ఐఎమ్ రెడీ టు డూ ఆల్ ద బిగ్ హీరోస్. ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్, ఎప్పుడు ఎలా ఎవరు వస్తున్నారంటే. నాకు పెద్ద హీరోస్ మూవీస్ చేయాలని నాకు ఉంది, అందరికీ ఉంది, మన టీంకు ఉంది. సో మాకు ఏదేది వస్తుందో అదేది, కొత్త డైరెక్టర్ వస్తున్నారు. నెక్స్ట్ అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు సందీప్ గారు కొత్త డైరెక్టర్ని, విజయ్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి. విజయ్ దేవరకొండ యాక్టెడ్ ఇన్ ఎవడే సుబ్రహ్మణ్యం, ఆ లింక్ అలాగా వచ్చింది. అదిలో ఒక సాంగ్ చూసి, అదిలో ఒక సితార్ బిట్ చూసి సందీప్ గారు నన్ను అడిగారు, ఇలాంటి సాంగ్ నాకు కావాలి, ఈ మూవీలో ఇది కావాలి అని. సో ఆఫ్టర్ దట్ అర్జున్ రెడ్డి ఫినిష్ అయిన తర్వాత, అర్జున్ రెడ్డి ఫినిష్ అయిన ఇన్ బిట్వీన్లో హుషారు ఐ స్టార్టెడ్.
హుషారులో ఉండిపోరాదే పెద్ద హిట్. సో ఉండిపోరాదే ఫినిష్ అయిన తర్వాత నవ్ అమ్మేరం విక్రమ్ ప్రేమ ఇస్ దేర్. బికాస్ ఆఫ్ దిస్ కరోనా అనదర్ 8 months ఇస్ గాన్. సో ఇలాగే ప్రాక్టికల్గా డిలే అవుతుంది అని అంటే ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ విత్ ద ఓల్డ్ పీపుల్ బికాస్ దే ఆర్ ట్రావెలింగ్ ఓవర్ 2 years అంటే ఐ హ్యావ్ స్టాండింగ్ విత్ దెమ్ యాజ్ అ టీమ్ మెంబర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఐ విల్ స్టాండ్. ఒక మూవీ 3 years కూడా చేసిన ప్రతి సినిమా లాంగ్ షెడ్యూల్ పడింది. యా 100%. క్లాప్ కొట్టిన రోజు నుంచి మీరు క్యాల్కులేట్ చేస్తే మీకే తెలుస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఎంత దూరం తీసుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ వాస్ సపోర్టివ్ టు ద థింగ్ బికాస్ ఒక మూవీ వచ్చి నమ్మి ఇస్తున్నారు. సో అతనితో ఉండాలి ఎందుకంటే దట్ ఈస్ మై జాబ్. నో ఎట్ ఏ టైం 2-3 మూవీస్ 4 movies ఐ కెన్ డూ. ఓకే. నిజంగా ఐఎమ్ సౌండ్ ఇంజనీర్ సార్. బేసిక్లీ ఐఎమ్ సౌండ్ ఇంజనీర్. ఐ నో హౌ టు హ్యాండిల్ ద 4 movies. ఐ క్యాన్ డూ మూవీస్ బట్ దే హ్యావ్ దట్ షెడ్యూల్ అంటే ఐఎమ్ రెడీ టు. సే ఫర్ ఎగ్జాంపుల్ రాధా మూవీ ఒకటి చేస్తాను. దట్ ఈస్ 5 months మూవీ. క్లాప్ కట్టిన రోజు నుంచి రిలీజ్కి 5 months. సో ఐ డిడ్ 5 months మూవీస్. సో ప్రొడక్షన్ ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ప్రొడక్షన్ ఆర్ డైరెక్టర్ వాట్ ఎవర్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్. ఓన్ మనీ పెట్టి కష్టపడి వస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ దమ్. ఐ డోంట్ వాంట్ లెట్ డౌన్ దమ్. ఐ డోంట్ వాంట్ టు లెట్ డౌన్ మై డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్. బట్ ఐఎమ్ సేయింగ్ ఐ వాంట్ టు స్టాండ్ విత్ దెమ్. సో 5 months తీసినా సరే 5 years తీసినా సరే ఐ వాస్ దేర్. బెటర్ అదనంటే ఫాస్ట్గా ఫటాఫట్ చేయగలిగారు. సో ఎక్కడ సార్ పుట్టింది పెరిగింది అంతా? చెన్నై. ప్యూర్లీ చెన్నై. అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంట్లో నేను వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రెహమాన్ సార్ సాంగ్ విని నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అందరికీ వచ్చిన సేమ్ థాట్ నాకు. ఏ హసీవదియా ఒక సాంగ్ ఉంది, రోజాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వినిన తర్వాత నేను ఐ వాంట్ టు బీ అ మ్యూజిక్ డైరెక్టర్. తమిళ్ సాంగ్. సో ఆల్ లాంగ్వేజ్లో ఉంది రోజా. సో దట్ సాంగ్ విని నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 7th standard చదివినప్పుడు అప్పుడు ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్. ఐ వాంట్ టు ప్లే. ఐ వాంట్ టు క్రియేట్ దట్ సాంగ్. సో యాజ్ పర్ రిలేషన్స్ అందరూ వచ్చి ఇంట్లో ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలంటే అప్పుడు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేదు. ఆశలు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనండి. తర్వాత మై నేమ్ ఇస్ రదన్ బికాస్ ఆఫ్ మై మదర్ నేమ్ ఇస్ రాధా. సో మై మదర్స్ టుక్ దాట్ రెస్పాన్సిబిలిటీ. మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా అయితే యూ నీడ్ ఎ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఇన్స్ట్రుమెంట్ యూ వాంట్, యూ గో అండ్ డ్రమ్స్ నేర్చుకో, అది నేర్చుకో అని చెప్తా. మదర్ దగ్గర ఒక మాట అంటే తను అది సీరియస్గా తీసుకొని నీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు, నేర్చుకో. Yes, she supported me. Nobody in the whole world rejected that music director designation. No, my relations, my friends, whoever it is, no, cinema వద్దు అని చెప్పారు. ఇంట్లో ఎవరైనా మ్యూజిషియన్స్ ఉన్నారు? No sir, I am the first generation. So father గాని? No sir, I am the first musician, first member in my whole generation. సో మై మదర్ సెడ్ మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా ఎందుకు అని కూడా అడగలేదు. జస్ట్ నెక్స్ట్ డే షీ సెడ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, షీ డోంట్ హ్యావ్ ఎనీ నథింగ్. ఒక ఇల్లు నుంచి ఇంట్లో చాలా గొడవ కూడా వచ్చింది ఫాదర్కి మదర్కి. ఎందుకు మనీ వేస్ట్ చేస్తున్నావు? 250 రూపీస్కి క్లాస్ ఇవ్వడానికి, క్లాస్ మంత్లీ 250 రూపీస్ జాయిన్ చేయడానికి కూడా గొడవ. అంత పువర్ స్టేజ్లో ఉన్నప్పుడు దే టుక్ కీబోర్డ్ క్లాస్. నేను డ్రమ్స్ క్లాస్కి వెళ్ళాము. డ్రమ్స్, ఫ్లూట్, గిటార్ అన్నీ ఉంది ఆ క్లాస్ ఉన్నప్పుడు. మై మదర్ డోంట్ నో దాట్ మచ్. షీఈస్ నాట్, షీఈస్ ఎ టీచర్. ఎక్కువ పే చేయలేదు మదర్. టీచరు. షీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మ్యూజిక్ థింగ్ అండ్ ఆల్. షీ హ్యావ్ ఓన్లీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద మ్యూజిక్ అండ్ ఓల్డ్ మ్యూజిక్ అండ్ ఆల్. ఎంఎస్ విశ్వనాథన్, కేవి ఆనంద్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్. మమ్మీ వినేవారు ఆ పాటలన్నీ ఎక్కువ? విన్నవాళ్ళు, జస్ట్ రేడియో లిసనర్. సో దెన్ దే సెడ్ యూ టుక్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్, ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ యూ నేర్చుకో. అలా చేసినప్పుడు నేను డ్రమ్స్కి వెళ్ళా. ఫస్ట్ డ్రమ్స్ శివమణి గారులాగా కొట్టాలి, అది ఇది ఆశ వచ్చింది. అప్పుడు డ్రమ్స్కి వెళ్ళి ఐ వాంట్ టచ్ ద డ్రమ్స్. పక్కనే ఇంకో అబ్బాయి కీబోర్డ్లో డ్రమ్స్ వాయించారు. కీబోర్డ్లో డ్రమ్స్ వాయించి ఏదో హీఈస్ ప్లేయింగ్ డడడన్.
సో వాట్ ఈస్ దిస్ అని చెప్తే కీబోర్డ్లో ఎందుకు డ్రమ్ సౌండ్ వస్తుంది అని అడిగినప్పుడు ఇదిలా అన్ని సౌండ్ వస్తుంది, ఫ్లూట్ వస్తుంది, పియానో వస్తుంది, అన్ని సౌండ్ వస్తున్నప్పుడు నేను ఎందుకు డ్రమ్స్కి వెళ్ళాలి అని కీబోర్డ్కి వచ్చా. కీబోర్డ్ క్లాస్ కిడ్డిష్ థింగ్, 7th క్లాస్లో కిడ్డిష్ థింగ్ కాదు, చాలా జీనియస్ ఆలోచన. అన్ని సౌండ్స్ ఇదిలే ఉంది కదా, ఎందుకు నేను అన్ని సౌండ్స్ నేనే క్రియేట్ చేయాలి అని. సో ఐ జాయిన్డ్ దట్ థింగ్. బట్ నార్మలీ ఆల్ ద క్లాసెస్ నో దే విల్ చీట్ యూ. దే విల్ ఒక 4 songs లెర్న్ చేసి చిన్ని ఆశ కైండ్ ఆఫ్ అది మార్చేసి ఒక 7 monthsలో నేనే చెప్పా స్టాప్ దిస్ మ్యూజిక్ క్లాస్ అని. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో బికాస్ దే ఆర్ చీటింగ్ యూ. మీకు 250 rupees నాకు తెలుసు ఎంత కష్టమని. అప్పుడే ఆపేసా, 7 monthsలో ఆపేసా. ఐ థింక్ 8 monthsలో ఆపేసా. తర్వాత అది లోపలో ఐ సెడ్ ఐ వాంట్ బి మ్యూజిషియన్ బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ క్లాస్ అని. నాకు బేసిక్స్ కూడా తెలీదు. మ్యూజిషియన్స్కి అందరికీ తెలుసు మేజర్ స్కేల్స్ మాత్రమే తెలుసు. ఐఎమ్ చెప్తున్నా మేజర్ స్కేల్స్ లైక్ బాబా బ్లా షేప్ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ 2 songs. తర్వాత 10th examలో మంచి మార్క్ వచ్చేస్తే దే విల్ బై సంథింగ్ ఫర్ యాజ్ అ గిఫ్ట్. ఇంట్లో మీకు మార్క్ కరెక్ట్గా వచ్చేస్తే ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. నేను అడిగినది కీబోర్డ్, బట్ నాకు వచ్చినది హార్మోనియం కొన్నారా? ఇంట్లో మనీ లేదు, సో దే గేవ్ హార్మోనియం. సో హార్మోనియంలో బెల్లర్స్ తీసుకుని ఐ ప్లే సంథింగ్, ఐ హ్యావ్ ఫోటో, ఐ విల్ సెండ్ ఇట్ యూ. సో 10th క్లాస్లో 9th లీవ్లో ఇచ్చేసారు. ఐ కాంట్ బై. 10th క్లాస్లో మీరు మార్క్ వచ్చిందో తెలీదు, మనీ వస్తుందో నాకు తెలీదు, హార్మోనియం తీసుకో, డోంట్ కాల్ మీ, డోంట్ ఆస్క్ మీ ఫర్ హియర్ ఆఫ్టర్ మనీ గురించి. తర్వాత 10th మార్క్ వచ్చింది నాకు ఒక బ్రేక్ ఉంది, రికార్డ్ బ్రేక్ ఉంది. యూకేజీ నుంచి 12th వరకు నేనే లీడర్ స్కూల్ లీడర్. సో ఆల్ ఇదిలో ఫస్ట్ ర్యాంక్ అది అలాంటివి ఉన్నవాళ్ళు. సో అమ్మాకి టీచరు ఇది అన్నీ చేస్తున్నారు, అబ్బాయికి ఏదైనా చేయాలి. హీ ఆస్క్డ్ మీ. నేను మర్చిపోయా, బట్ మా అమ్మ మర్చిపోలేదు. ఇంటర్వ్యూలో చెప్పాలి, ఇదిలో చెప్పాలి నేను అమ్మకి. ప్రతి ఒక్కరూ అమ్మ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఇస్ హౌ సపోర్టింగ్ దేర్ చిల్డ్రన్ అని తెలియాలి. సో నాకు సిగ్గులేదు ఈ మ్యాటర్ చెప్పడానికి. 10thలో పాసు మార్క్ ఎక్కువ, చాలా ఎక్కువ. షీ సెడ్ ఐ విల్ బై 1 keyboard ఫర్ యూ అని. మనీయే లేని ప్లేయర్స్లో మీకు ఎలా మనీ వస్తుంది, హౌ యూ విల్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. దెన్ షీ టుక్ హర్ మంగళసూత్ర అండ్ షీ టోల్డ్ దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ యోర్స్, టేక్ ఇట్ అండ్ మంచి మార్క్ చేశారు, మీకు నేను గిఫ్ట్ ఇచ్చా. ఐ సెడ్ నాకు సిగ్గుగా ఉంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ దిస్ అని. నో యూ సెడ్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి ఇచ్చేశారు. 9,900 రూపీస్కి ఒక క్యాషియో కీబోర్డ్ ఇచ్చేశారు. దట్ ఈస్ వాట్ ఐ గాట్. దట్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక పెద్ద స్లాప్ అది నాకు. ఎందుకంటే ఒక అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి నాకు ఇస్తున్నారు అది అని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. తన మంగళసూత్రం అమ్మి మీకు అంత కీబోర్డ్ ఇచ్చారు. నిజంగా అలా వచ్చినప్పుడు నాకు అది టచ్ చేసినప్పుడు నాకు భయం వచ్చి వస్తుంది. ఆ కీబోర్డ్ టచ్ చేసినప్పుడు దిస్ ఈజ్ మంగళసూత్ర కదా అని వస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అప్పుడు భయం, చాలా భయం. ఎందుకు నేను ఓవర్ యాక్షన్, ఇది కీబోర్డ్ ఎందుకు మనం అప్పుడు ఏం హోప్ లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నామా లేదా ఏం తెలీదు. ఆఫ్టర్ ఆల్ 10th standard. సో బట్ నో క్లాసెస్, నో నథింగ్, నో ఐడియా. సో సడన్లీ ఐ ఫెల్ట్ ఓకే, విల్ టేక్ ఇట్ as a serious. దెన్ రిలేషన్స్ పీపుల్ విల్ కమ్, ఆల్ ద పీపుల్ విల్ కమ్. కీబోర్డ్ ఇంట్లో ఉంది, హట్లో ఒక కీబోర్డ్, ఆ ఏరియాలో హట్లో ఒక కీబోర్డ్ ఉందబ్బా, ఒక అబ్బాయి వాయించుతున్నారు అంటే అందరూ వచ్చి చూస్తున్నారు. పక్కనింట్లో వాళ్ళు ఓన్గానే నేర్చుకునే వాళ్ళని మీకు వచ్చిన బేసిక్స్తో వచ్చి, ఇదే ఇంట్రెస్టింగ్ స్టోరీ, వచ్చి నాకు ఈ సాంగ్ వాయి, ఆ సాంగ్ వాయి, ఈ సాంగ్ వాడు, అది అందరూ అడుగుతున్నారు కదా ఈ సాంగ్ ప్లే చేయాల్సింది. మనకి
ఏంట్రా బాబు అందరూ వచ్చి సాంగ్ అనుకుంటున్నారు, ఎలా ఇది, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ప్లే ఎనీ సినిమా సాంగ్. నేను ఈ తర్వాత ఇదిలో సినిమా సాంగ్ వాయిను, ఎవరైనా వచ్చి అడిగితే నేను వాయిను. ఎందుకంటే దిస్ ఇస్ మోర్ ప్రీషియస్ మాకు. ఐఎమ్ నాట్ షోయింగ్ ఫర్, నేను ఒక అబ్బాయి కోసం, ఒక రిలేషన్స్ కోసం, అదర్ పీపుల్ కోసం నేను షో ఆఫ్ చేయడానికి ఇది నేను తీసుకోలేదు. మదర్ మంగళసూత్రం ఇచ్చినప్పుడు ఒక కోపంగా ఒక చిన్న ట్రిగర్ వర్డ్తో ఇచ్చారు, యూ డిడ్ ఇట్, ఐ యామ్ డూయింగ్ దిస్, బట్ ఇది తీసుకుని యూ డూ యువర్ షో ఆఫ్, యువర్ ఓన్ షో ఆఫ్ అని చెప్పారు. దట్ వర్డ్ ట్రిగర్డ్ మీ. దట్ మా మదర్ బ్రిలియంట్గా చెప్పారు, షో ఆఫ్ చేయకూడదు, ఏదైనా ప్రయోజనంగా చేయాలి అని హిడెన్గా అది ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మీకు, ఇచ్చారు. అది ఓకే, దెన్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ సీరియస్. దెన్ ఐ విల్ ప్లే ఇట్, ఐ మై సెల్ఫ్, ఐ విల్ టాక్ టు ద కీబోర్డ్, ఐ విల్ డూ సంథింగ్. ఐ డోంట్ నో దట్ బేసిక్ స్కేల్స్ మాత్రం తెలుస్తుంది, తరా 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 అని. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ దట్ విల్ కమ్ టు రాజా సార్ మ్యూజిక్, క్లోజ్ టు ఈ సాంగ్ లాగా వస్తుంది, ఆ సాంగ్ వస్తుంది, బట్ వేరేలాగా ఉంది. దెన్ ఐ క్రియేటెడ్ మై ఓన్ మ్యూజిక్. దట్ విల్ కమ్, దట్ ఐ డూ సమ్ లాంగ్వేజెస్, ఐ డూ సమ్ ఫ్రేసెస్, దట్ ఫ్రేసెస్ విల్ మేక్ ఓకే హ్యాపీ. ఈ అమ్మాయి నేను కంపోజ్ చేశాను, ఒక్క సాంగ్స్ వేస్ట్ ఫ్రేసెస్ అది, బట్ నాకే నేనే స్వయం వినడానికి వినసొంపుగా ఉంటే చాలు. అది ఎస్, ఏదో కొత్తగా వచ్చింది, ఏదో బీట్ పెట్టాను, ఏదో వాయించాను. ఐ విల్ షో ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మామ్ ఓన్లీ. ఐ వాంట్, మామ్ చెప్తున్నారు ఇది ఆ పాటలాగా ఉంది, ఈ పాటలాగా ఉంది, నేర్చుకో, ఆ పాట నేర్చుకో. దెన్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్. దెన్ యూట్యూబ్ కేమ్, ద అనదర్ మదర్ కేమ్. సో యూట్యూబ్లో అన్నీ వస్తుంది, క్లాసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా డౌట్స్. ఇప్పుడు మాకు ఏదైనా కార్డ్స్లో డౌట్ అంటే యూట్యూబ్కి వెళ్ళి చూడాలి. సో అన్నీ ఎక్కడ ఏ గురువు దగ్గరికి వెళ్ళకుండా లేదు సార్, నిజంగా ఏ గురువుకి వెళ్ళలేదు, స్ట్రైట్ అవే. దెన్ ఐ ఫెల్ట్ ఇది పెట్టుకుని ఇండస్ట్రీలో ఏమీ అవ్వదు. సో దెన్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నారని ఒక ఐడియా వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ మ్యూజిక్ డైరెక్షన్, యూ నీడ్ టు సిట్ బిసైడ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్, సీక్రెట్ తెలుస్తుంది. సో నేను అది విధంగా థింక్ చేసి ఐ వాంట్ టు డూ సిట్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ అని సౌండ్ ఇంజనీర్ చదివా. ఓకే, సౌండ్ ఇంజనీర్గా చేస్తే అక్కడ ఆ ట్రిక్ అది, అలా పక్కన కూర్చుకుని మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే నార్మలీ పీపుల్ వోంట్ అలో. ఐ గాట్ ఇంతది వరకు వచ్చినదికి చాలా పెద్ద రీజన్ ఇన్సల్ట్స్ అండి. చాలా ప్లేసెస్లో ఇది కంపోజింగ్ రూమ్ ఎందుకు రోప్ వచ్చావు, హూ గేవ్ ద పర్మిషన్, ఇలాంటి చాలా చాలా ఇన్సల్ట్ అని. మీరు సౌండ్ ఇంజనీర్ కాకుండా ముందు కంపోజింగ్ రూమ్లో ఏం జరుగుతుంది అని వెళ్ళాలి, చూడాలి అని. చాలా చాలా స్మాల్ మ్యూజిషియన్స్ సీరియల్ ట్రాక్స్ చేసిన వాళ్ళు అని చాలా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు, ఇన్సల్ట్ చేసినవారు. అదన్నీ లోపల పెట్టి సౌండ్ ఇంజనీర్గా కూర్చితే నోబడీ విల్ సే, నోబడీ విల్ ఇన్సల్ట్ యూ. సో దట్ ఈస్ ద ట్రిక్. సో అక్కడ కూర్చుకుంటే ఏమేమి సీక్రెట్ వాడుతున్నారు, మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఏంటి అని తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. తర్వాత అది మనకి సెట్ అవుతుందా లేదా అని మనకి ఐడియా వస్తుంది. సో దెన్ ఐ ఫౌండ్ ద సౌండ్ ఇంజనీర్. అన్ఫార్చునేట్లీ ఐ గాట్ ద జాబ్ ఇన్ డిటిఎస్లో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ డిటిఎస్ సెక్షన్కి మ్యూజిక్కి ఏమీ ఇది సంబంధమే లేదు, బట్ దట్స్ ఇట్స్ హయ్యర్ వే. సో నేను డైలీ బ్రెడ్ కోసం అక్కడ ఇది చేసా. బట్ ఎవ్రీ డే ఎడ్యుకేషన్ ఆపేశారా? లేదు, +1 +2 చదివా, డాక్టర్ సీట్ వచ్చింది, అది వదిలేసి నేను నిజంగా అది వదిలేసి ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. ఇవన్నీ క్రేజీగా చేస్తా, ఎందుకంటే నేను ఒక విషయం నాకు ఏంటంటే ఆ మంగళసూత్రం మైండ్లో ఉంటుంది. ఇంటర్ తర్వాత హ్యాపీగా డాక్టర్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఎస్ సార్, మై మదర్ హ్యావింగ్ అ బ్రెయిన్ ప్రాబ్లమ్, సో ఐ వాంట్ టు డూ అ మెడిసిన్. నాకు వచ్చింది, బట్ అది సెమెస్టర్ ఐ డోంట్ వాంట్ టు డూ MBBS బికాస్ అది కొంచెం రెగ్యులర్ ఫార్మాట్. ఐ వాంట్ టు డూ స్పెషలైజేషన్. MS లో
ఒక కొత్త న్యూరాలజీ లిస్ట్గా అవ్వాలి అని, అది వెళ్ళాలంటే పర్ సెమిస్టర్ 1.5 lakh 6 సెమిస్టర్ చెప్పారు. 6 సెమిస్టర్ ఇంటూ 1.5 lakh మన మనీకి అవ్వదు, మంగళసూత్రం లేదు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ నో. సో ఐ డోంట్ వాంట్ టు క్రష్ మై మదర్ అగైన్. నేను చెప్పా 1 year వదిలేయండి అమ్మా, నేను ఐ విల్ ట్రై దాట్ అగైన్ అని చెప్పా. మనీ ఏదైనా అరేంజ్ చేసి సడన్గా అది 1 year ఏం చేయాలి అని అడిగారు. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయా. ఎందుకంటే ప్యారలల్గా ఐ వాస్ థింకింగ్ అబౌట్ మ్యూజిక్ అండ్ ఆల్, ఎయిదర్ మెడిసిన్ ఆర్ మ్యూజిక్. ఒకసారి అమ్మతో అవ్వలేదు, మనీ కష్టంగా ఉంది అంటే, సో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే సౌండ్ ఇంజనీర్ చదవాలి, సౌండ్ ఇంజనీర్ వెళ్ళిపోతాం, గవర్నమెంట్ ఫీజ్ 10,000 15,000 per year, నో ప్రాబ్లం అట్ ఆల్, ఇంటికి ఏం ప్రాబ్లం ఉండదు. సో మనం చదువుదామని సౌండ్ ఇంజనీర్ చదివి బయట వచ్చి జాబ్ వచ్చిందా అమ్మకి. సౌండ్ ఇంజనీరింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు? Yes, film institute, proper Chennai. After that, immediately my mother got severely sick. It's whole dramatical story, my story. So after sickness లో ఎలా చేయాలి, ఏం చేయాలి, డైలీ బ్రెడ్ కోసం తిరగాలి, ఎక్కడ జాబ్ దొరికినా, ఎక్కడ కేబుల్ బాయ్, ఆఫీస్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆల్ ద వెబ్ ఛానల్స్, ఎడిటర్, సబ్ ఎడిటర్, వాట్ ఎవర్, క్యాసెట్ రికార్డింగ్, అది ఇది ఏదేదో చేసా. 3 days, 2 days, 1 month, 1 week జాబ్స్ మనీ కోసం. ఎవ్రీ డే ఐమ్ ఎర్నింగ్. కేబుల్ బాయ్గా నేను సంపాదించిన ఫస్ట్ రికార్డర్ ఆన్ చేసి కట్ చేసి కేబుల్ తిరిగిస్తే 50 rupees వస్తుంది నాకు. అది కూడా చేసా. అన్నీ చేసి మనీ కోసం. ఎందుకంటే అప్పుడు మనీ మాత్రమే అమ్మ కాపాడాలి, అది మాత్రమే ఉంటుంది. సో అప్పుడు నేను చాలా నేర్చుకుంటా. సినిమా ఏంటి, అసిస్టెంట్ డైరెక్షన్ ఏంటి, కెమెరా వర్క్ ఏంటి, అన్నీ ప్యారలల్లీ ఐఎమ్ లెర్నింగ్. ఇన్స్టిట్యూట్లో చాలా చదివా. సో ఎవ్రీథింగ్ ఒక ఐడియా వచ్చింది, సినిమా అంటే ఏంటి అనే ఐడియా వచ్చింది. తర్వాత ఐ వాస్ వర్కింగ్ విత్ ఒక ఆడియో కంపెనీ, రేడియో స్టేషన్లో నేను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యా. ఎఫ్ఎం ఛానల్లో జాయిన్ అయినప్పుడు ఐ వాస్ డూయింగ్ వన్ షో కాల్డ్ రెహమానియా. రెహమాన్ సార్ పిచ్ అంటే, రెహమాన్ సార్ వల్ల ఇలా వచ్చింది కాబట్టి రెహమాన్ సార్ షో రెడీ చేశా. రెహమానియా చేసినప్పుడు రెహమాన్ సార్ మీట్ అవ్వడానికి ఒక ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను ఒక 1 or 2 షార్ట్ ఫిల్మ్స్ చేస్తా. చాలా తొందరగా చెప్తున్నా నేను. లేదు షార్ట్ ఫిల్మ్స్ డైరెక్టర్గానా? నో మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. గేమ్ ఓవర్ కెమెరామెన్ ఉన్నారు, అతను మా ఫ్రెండే. గేమ్ ఓవర్ సినిమా కెమెరామెన్, అతను ఎస్ తాప్సీ మూవీ కెమెరామెన్ వసంత్ ఎడ్వర్డ్. హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ బిలీవ్డ్ మీ ఇన్ ద హోల్ లైఫ్. అండ్ హీ సెడ్ యూ విల్ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐ విల్ గివ్ 1 short film టు యూ జస్ట్ ట్రై. సార్ నాకు మ్యూజిక్ ఇవ్వు, ట్రై చెయ్యి. నాకు ఎలా వచ్చింది, నేను సౌండ్ ఇంజనీర్ వెళ్ళిపోయా, మ్యూజిక్ టచ్ పోయింది, కీబోర్డ్ మాత్రం ఉంది, 1 or 2 systems ఉంది, ఏం చేయాలి, చెయ్యి అని చెప్పారు. మీరు ఒక్కరే అబ్బాయా? లేదు సార్, మా బ్రదర్ ఉన్నారు. బ్రదర్కి వైఫ్ కిడ్స్ ఉన్నారు. నేను మాత్రమే ఐఎమ్ జస్ట్ టేక్ కేరింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ద బ్రెడ్ విన్నర్. సో అలా చేసినప్పుడు హీ ట్రస్టెడ్ మీ, హీ గేవ్ మీ 1 short film. That short film name is Future. Very started. My future అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దెన్ ఫ్యూచర్ షార్ట్ ఫిలిం లండన్కి వెళ్ళింది, ప్రైజ్ విన్ అయింది, ఫస్ట్ ప్రైజ్ అయింది. ఓకే, మ్యూజిక్కి మూవీ వైస్ అయింది. దట్ సేమ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ రాజశేఖర్ అని, హీ డిడ్ అనదర్ షార్ట్ ఫిలిం కాల్డ్ మినిట్స్. సో దిస్ 2 short film went London. It got a very good thing. దట్ కేమ్ అగైన్. ఒక చెన్నై నుంచి ఒక 2 short films లండన్ వెళ్ళింది, విన్ అయింది అని హిందూలో రాశారు. అదిలో మ్యూజిక్ ఇస్ ప్లస్ పాయింట్ అని రాశారు. దెన్ 1 TV ఛానల్ అది చదివి అది నా దగ్గర అడిగారు, మీరు ట్రాక్ చేయొచ్చా, మీరు టైటిల్ నెంబర్ చేయొచ్చా అని, టీవీ సీరియల్ అండ్ ప్రోగ్రామ్కి. దెన్ ఐ స్టార్టెడ్ అక్కడే 1 or 2 ఇచ్చేసాను. అన్ని డెమోస్ ఇట్లా పెట్టి అందరి దగ్గర ఇస్తున్నాను కదా జనరల్గా. అలాంటి ఒక కల్చర్ ఉంది కదా, మనం చేసిన వర్క్ అన్నీ పెట్టి, అప్పలం యాడ్స్ అన్నీ స్మాల్ థింగ్స్ అన్నీ పెట్టి ఎవరికో ఇచ్చా, ఎవరో మైండ్ స్క్రీన్కి ఇచ్చారు.
ఎవరో డైరెక్టర్కి చెప్పి ఎక్కడి నుంచి నిజంగా నాకు అందాల రాక్షసి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు వరకు నాకు తెలీదు. సో అప్పటి వరకు మీరు సినిమా ఫీచర్ ఫిల్మ్స్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ నార్మల్ పర్సన్. ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్. ఐఎమ్ అ షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ డోంట్ జస్ట్ హోప్ తీసుకుని ట్రై చేసిన వాళ్ళు అంతే. సడన్గా నాకు అందాల రాక్షసి అప్పుడు ఆడియో రిలీజ్ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు రెహమాన్ సార్ దగ్గర వెళ్ళిన ఛాన్స్ వచ్చింది. రెహమాన్ సార్ ఏం చూసారో ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు. నేను చూసిన ఎగ్జైట్మెంట్లో రెహమాన్ సార్ చూసాను. ఐ వాస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఈ కాల్డ్ మీ అండ్ సౌండ్ ఇంజనీర్, ఎస్ సో మచ్ ఆఫ్ సౌండ్ ఇంజనీర్స్ అని చెప్పారు. హీ వాజ్ ఇన్ సమ్ అదర్ జోన్. నేను చెప్పాను, సార్ ఐఎమ్ డూయింగ్ రైమనియా. రైమనియా, ఐ హర్డ్ అబౌట్ యూ ఆర్ డూయింగ్ మ్యూజిక్ అంటారు. ఎస్. మీరు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి అని చెప్పి, మ్యూజిక్ కోసం వచ్చారు. దెన్ గో అండ్ డూ మ్యూజిక్ నో అని చెప్పారు. నేను ఇవన్నీ చేస్తున్నారు, బట్ అది మెయిన్ కదా. అది కోసం వచ్చినప్పుడు అది సార్ అది కొంచెం డైలీ బ్రెడ్ అది చెప్పి ఐఎమ్ జస్ట్ డూయింగ్ బ్లా 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 థింగ్. బికాస్ రెహమాన్ సార్ చూసిన ఎగ్జైట్మెంట్లో నేను ఉంటున్నా. హీఈస్ కూల్గా, హీఈస్ జస్ట్ అడ్వైజింగ్ మీ. హీ వోంట్ డూ నార్మలీ, హీ వోంట్ డూ బిగ్ అడ్వైసెస్ అండ్ ఆల్. దట్ డే లక్కీలీ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఈ చెప్పారు, మీరు మ్యూజిక్గా వచ్చేస్తే మీరు మ్యూజిక్ వెళ్ళి ట్రై చేయండి అని చెప్పారు. అండ్ ఐ ఫెల్ట్ సో ఏదో దేవుడే చెప్పినట్టు ఉంది, అది నాకేదో వైబ్రేషన్ వచ్చింది అని ఆ ఇంట్లో, రెహమాన్ సార్ ఇంట్లో. దెన్ ఐ కేమ్ టు మై మదర్. ఐ సెడ్ ఐ వాంట్ బి మ్యూజిక్ డైరెక్టర్, బట్ ఐ వాంట్ టు కట్ దిస్ డైలీ బ్రెడ్ థింగ్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఛాన్స్ కోసం తిరగాలి. మీరు డైలీ బ్రెడ్, మా శాలరీ రాదు, ఏమీ రాదు. మా అమ్మ అప్పుడు హోప్ ఇచ్చారు, 1 year యూ డోంట్ గివ్ ఎనీ మనీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ బ్రెయిన్ థింగ్, ట్యూమర్ థింగ్ అండ్ ఆల్ నేనే చూసుకుంటున్నా. షీస్ అ టీచర్. నా ట్యూషన్ చేసి. మమ్మీ అప్పటికి వర్క్ చేస్తున్నారు? లేదు, మమ్మీ ఎప్పుడో ఆపేశారు. ట్యూషన్ మనీ వస్తుంది, ఏదైనా ఒకటి చేస్తారు. సో 1 yearకి ఐ విల్ గివ్ ఎ టైమ్. ఇఫ్ యూ ఆర్ నాట్ అచీవింగ్ దాట్, కమ్ అగైన్, మా కోసం శాలరీకి వెళ్ళు, అది చెయ్యి. బట్ 1 yearకి నేను చాలా కష్టం, నిజంగా చెప్తున్నాను, నేను ఎమోషనల్ అవుతున్నా. అప్పుడు కూడా మై మదర్ సెడ్ ఐ బిలీవ్ యూ విల్ బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. తనకుంది ఆ కాన్ఫిడెన్స్. అది చెప్తూనే ఉన్నారు. మీరు అది ఏం చెప్పారంటే మ్యూజిక్ డైరెక్టర్ కాదు, అది ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి కూడా తెలియదు. నేను డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ అవుతారు చెప్పారు, నేను డాక్టర్ అంటే డాక్టర్ అవుతారు చెప్తారు. నేనేది ఆశపడుతున్నానో అది మీరు అవుతున్నారు అని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అతనికి ఏం కూడా తెలియదు, ఇండస్ట్రీ ఇప్పుడు కూడా తెలియదు. అందాల రాక్షసి విన్ అయింది, ఇంత హిట్ అయింది, అర్జున్ హిట్ అయింది, అందరూ సెలబ్రేట్ చేస్తున్నారా? అవునా, తిన్నావా అని నేను అడుగుతున్నారు. దే డోంట్ నో, సీరియస్లీ దే డోంట్ నో వాట్ ఈస్ ఇండస్ట్రీ. అంత ఇన్నసెంట్ పీపుల్ దే ఆర్. సో దే ఆర్ సేయింగ్ ఓకే డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, ఐ విల్ గివ్ 1 year. 1 year తర్వాత 1 year లోపల ఏదైనా చేస్తావు అని. నెక్స్ట్ 48th day ఐ గాట్ ద అందాల రాక్షసి ఆఫర్. సడన్గా ఏం తెలియకుండా హైదరాబాద్ వచ్చేసా. హైదరాబాద్ వచ్చేసినప్పుడు నాకు హైదరాబాద్లో దిగాలి కూడా తెలీదు, సెకండ్రాబాద్లో దిగాలి కూడా తెలీదు. ట్రైన్లో ఇన్నసెంట్గా ఆయన ఏడుస్తున్నా నేను, సార్ నాకు హైదరాబాద్ వెళ్ళాలి, మీరు సెకండ్రాబాద్లో దిగుతున్నారు ఎందుకు? నాకు అది ట్రైన్ దిగడం తెలీదు, ఏం తెలీదు. ఇచ్చిన తెలుగు రాదు. వచ్చిన వాళ్ళు నాకు ఏదో ఒక డ్రైవర్ పంపించారు, ఫాస్ట్ ట్రాక్ డ్రైవరు ఏదో డ్రైవర్ పంపించారు. పంపించిన డ్రైవరు రథన్ అని రాసి ఒక తెలుగులో రాసి, హీ వాజ్ స్టాండింగ్ దేర్. నాకు తెలుగు తెలీదు. ఐ వాజ్ క్రాసింగ్ దేర్ అండ్ సర్చింగ్ సమ్ పర్సన్, నథింగ్. అను రాఘోపుడి హెల్ప్డ్ మీ దట్ టైమ్. ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అందాల రాక్షసి కేమ్. ఒక అబ్బాయి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, మనం చూసుకోవాలి. దెన్ ఐ స్టార్టెడ్ టు నో హాస్పిటాలిటీ అంటే ఏంటి, తెలుగు వాడు ఇక్కడ తెలుగు పీపుల్ ఎలా చూసుకుంటున్నారు అని. అది అప్పుడే ఫస్ట్ చూసా. అది ఇక్కడ పెట్టుకుంటున్నారండి, అది ఎలా, నాకేం తెలియదని అర్థమైంది అతనికి. సో అన్నీ తీసుకొని పిల్లల్లాగా, ఒక బేబీలాగా చూసుకున్నారు. సాయి కరుపటి గారు, హను గారు, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. నాకున్న ఒకే సపోర్ట్ అందాల రాక్షసి కెమెరామెన్, హీ నో తమిళ్, మురళీకృష్ణ, హీ ఈస్ ద తమిళియన్. సో హీ ఆల్వేస్ సపోర్ట్ మీ. లావణ్య గారు అండ్ మై ఫ్రెండ్ రాకేంద్ర మౌలి, ఆ అందాల రాక్షసి మూవీలో రాసిన
ఏమిటో రాసిన, మనసు పలికి రాసిన పాడినారు, మనసుకు పలికే పాడినారు. హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. హీ టుక్ ఎవ్రీవేర్. నవీన్ గారు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, ఆర్కుట్ల ఫ్రెండ్ అయ్యారు. హీ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మణికంఠలో ఉన్నారు కదా, ఐ విల్ షో వాట్ ఈస్ హైదరాబాద్, మీరు ఎక్కడ తినాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ దిగాలి అన్నీ నేర్పించారు. ఇక్కడ అందరూ దే ఆర్ టేక్ కేరింగ్. అప్పుడు అందాల రాక్షస్ టైంలో దెన్ ఐ మణికంఠలో కూర్చుకొని ఐ వాస్ కంపోజింగ్ సమ్ సాంగ్స్. ఏలేటి చంద్రశేఖర్ గారు వచ్చారు, ఆయన చూశారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పారు, వెళ్ళిపోయారు. దట్స్ ఇట్. దెన్ అందాల రాక్షసి ప్రతి సాంగ్ హిట్. సో అంటే ఒక్కొక్క పాటకి మీరు 2-3 ట్యూన్స్ ఇచ్చారా, లేదంటే ఫస్ట్? లేదండి, ఒకే సాంగ్ ఇచ్చా. అదే ట్యూన్, అదే ఓకే, అదే ట్యూన్, అదే ఓకే, అదే హిట్. ఎందుకంటే ఆల్టర్నేట్ వెళ్ళిపోలేదు. ఇట్ టేక్స్ ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ చాటింగ్ అండ్ సో మెనీ థింగ్. 1.5 week తర్వాత సెకండ్ సాంగ్ కోసం పుచ్చుకున్నారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ అను గేవ్ అ బిగ్గర్ ఫ్రీడమ్ దట్ టైమ్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ సో మెనీ ఆప్షన్స్ వచ్చాయి, సో మెనీ డిస్కషన్ వచ్చాయి. బట్ హను స్టిక్ అవుట్ అయిపోయారు. మీరే చేయాలి, మీరు ఏం థింక్ చేస్తున్నారు ఈ మూవీ కోసం, ఐ డోంట్ నో ఏం పరంగా ఈ అబ్బాయి చూస్తున్నారు మన మూవీ తెలియలేదు. హీ విల్ సీ ఇన్ అ రైట్ వే అని నమ్మారు, ట్రస్ట్ చేశారు. కరెక్ట్గా ఒక డ్యూరేషన్లో ఒక్కొక్క సాంగ్ ఇచ్చేసాము. ఫస్ట్ ఏమిటో సాంగ్ ఒప్పుకోలేదు, నిజంగా చెప్తానే ఒప్పుకోలేదు. దెన్ 10 days తర్వాత హీ ఓన్లీ కాల్ మీ, దిస్ ఈజ్ యువర్ సాంగ్, దిస్ ఈజ్ అవర్ సాంగ్ అని చెప్పారు. హానెస్ట్గా చెప్తే నాకు ఏం చేస్తున్నాం కూడా తెలీదు. మూవీ చేస్తున్నాం, సాంగ్ నస్తుంది, ఇలా వస్తుంది, మూవీలో ఇలా పిక్చరైజ్ అవుతుంది, అది కూడా తెలీదు. సో రెగ్యులర్ ఇంటర్వ్యూలో సాంగ్ చేసిన తర్వాత ప్రతి సాంగ్ నాకు నచ్చిందా, నేను ఏడుస్తున్నానా, నాకు ఇది బాగా ఉంటుందా, అది మాత్రమే చూశాను. చూసిన తర్వాత ఇట్స్ వెంట్ వెరీ వెల్. ఎవ్రీబడి సెడ్ దిస్ ఈజ్ అనదర్ యాంగిల్, బట్ సో మెనీ పీపుల్ విల్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ నో. నేను హను రాఘుపూడి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఏం చెప్పినా నాకు తెలుగు రాదు. ఫస్ట్ ఏదైనా ఓవర్ డిస్కషన్ చేసినా కూడా నాకు అంత తెలీదు. నేను ఓకే 1 or 2 points మాత్రం నోట్ చేసుకొని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో తెలీదు, బట్ నేను చేసింది చేస్తా, అలాగే చేశా. తెలుగు రాదు కదా, సో అలాగే జరిగింది. రదన్ అనేది అమ్మ పేరు పెట్టుకున్నాను. యా, మై నేమ్ ఇప్పుడు వద్దండి, అది ఒక పెద్ద షాక్ యాక్సిడెంట్లో మార్చిపోయని చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు స్పెల్ మై బ్యాడ్ దట్ నెగటివ్ ఫీల్. చదువుకునేటప్పుడు నేమ్ అది ఎప్పుడు పోని రదన్ అయ్యారు? నేను కాలేజ్ చదివినప్పుడు మార్చేసా. నాకు అది మంగళసూత్ర చెప్పాను కదా, సో అది గుర్తొచ్చితే ఉంటుంది. ఇది ఫ్యూచర్లో మనం ఏం చేసినా మనకు ఓన్ అవ్వకూడదు. దిస్ ఈస్ ఆల్ భిక్ష ఆఫ్ మై మదర్. సో ఐ వాంట్ టు గివ్ అ గుడ్ గిఫ్ట్ బ్యాక్ లాగా ఇవ్వాలి అని. నాకు వచ్చిన మంచి పేరు అన్నీ మా అమ్మకి రావాలి, చెత్త పేరు నాకు రావాలి, మంచి పేరు అన్నీ మా అమ్మకి రావాలి అని అమ్మ పేరు రాధా ఎన్ పెట్టి రదన్ పెట్టా నేనే. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయింది. మీకు అందరూ చెప్పారు, పెద్దవాళ్ళు అందరూ చెప్పారు, ప్లేస్ మార్చేయండి, ఏదైనా మార్చేయండి చెప్పారు. ఇల్లు మార్చేయండి, అది ఇది చెప్పారు. ఇల్లు మార్చేయడం కష్టం, సో పేరు మార్చుకుందామని చెప్పి రదన్ నేనే పెట్టా. అది ఎలా పెట్టానో తెలీదు. అమ్మ పేరు పెట్టిన నెక్స్ట్ రోజు మూవీ ఛాన్సెస్ వచ్చింది, అన్నీ వచ్చింది. మదర్ పేరు రాధా, అమ్మ పేరు రాధా. సో రెహమాన్ గారు పాటలు అంటే మీకు ఇష్టం అండ్ రోజా పాట వినే మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన దగ్గర ఏం వర్క్ చేయలేదు? లేదు సార్, ఐఎమ్ జస్ట్ ఫ్యాన్. ఎవ్రీబడీస్ థింకింగ్ ఐ వాస్ వర్కింగ్ విత్ రెహమాన్ సార్. నేను కూడా రదన్ రెహమాన్ శిష్యుడు అని కూడా. శిష్యుడే, ఏకలవ్య శిష్యుడు. అయ్యా, బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ రెహమాన్ సార్ స్టూడియో లోపల వెళ్ళి బయట వచ్చి నేను అది చేశా, ఇది చేశా, రెహమాన్తో ఇంత మాట్లాడారా, అది చేశానని ఫేక్గా న్యూస్ చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దెమ్. బట్ నేను పర్ఫెక్ట్గా రెహమాన్ సారి విని, ఏకలవ్యగా విని, అతనితో హీఈస్ మై మదర్ ఆఫ్ మ్యూజిక్ సార్. సో దట్స్ వై ఐ కేమ్. ఐఎమ్ నాట్, ఐ డిడ్ంట్ వర్క్ విత్ హిమ్. హీఈస్ అ నైస్ పర్సన్. He know me through that shows and all. That's it.
రీసెంట్గా కలిశాను. బయట అందాల రాక్షసిలో ఒక అవార్డు వచ్చింది సార్. ఫినిష్ అయిన తర్వాత దే కాల్డ్ మీ, యూ గాట్ అన్ అవార్డ్ అని చెప్పారు. రామ్జోగి శాస్త్రి గారు ఫస్ట్ హీ కాల్డ్ మీ. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో నాకు తిరిగి అవార్డ్ ఫంక్షన్లో తిరిగి, రదన్ యూ డిడ్ వెరీ వెల్, మీకు విషయం తెలుసా చెప్పారు. ఏంటి తెలీదు సార్, చెప్పండి సార్. 5 songs నామినేషన్స్లో ఉండాలి, ఈ వర్షం బెస్ట్ డెబ్యూలో 5 songs మీ సాంగ్సే ఉంది, సో యు ఆర్ ఫిక్స్డ్ అలా చెప్పారు. ఆ రోజు నాకు తిప్పి ఒక పెద్ద మనుషులు అప్రిషియేట్ చేశారు. రామ్జోగి శాస్త్రి లాగా పెద్ద మనుషులు అప్రిషియేట్ చేసిన రోజు నాకు అది అవార్డు తీసుకుని నేను ఏం చేయాలి, అప్పుడు అమ్మ లేదు, ఎవరు లేదు, ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ మీ, అందాల రాక్షసి ఏదో కొంచెం చేసా అని తెలిసిన తర్వాత అవార్డు తీసుకుని అమ్మ దగ్గర ఇచ్చి, దట్స్ వై ఐ మెన్షన్ టూ మచ్ ఆఫ్ టైమ్ మంగళసూత్ర, నవ్ ఐఎమ్ జస్ట్ ఎండింగ్ దేర్. నిన్ను అవార్డు తీసుకుని దిస్ ఈస్ యువర్ మంగళసూత్ర, ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ అని చెప్పా అవార్డు ఇచ్చి. దెన్ దట్ సర్కిల్ ఇస్ క్లోజ్డ్. దెన్ మై మదర్ ట్రస్ట్, అని నేను చెప్పాను కదా యూ విల్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని, మళ్ళీ వదిలేకో మంచి మంచి సాంగ్ ఇవ్వు అంతే, అది చాలు నాకు అని చెప్పారు. సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టు ఇంప్రెస్ మై మదర్ ఆల్సో, మంచి సాంగే ఇవ్వాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. మ్యూజిక్కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మదర్కి పాటలన్నీ వినిపిస్తారా? యా సార్, అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, హుషారు. 100%. అందాల రాక్షసిలో మనసు బలికే భాష ప్రేమ ఇస్ మై మదర్స్ ఫేవరెట్ సాంగ్. అండ్ అర్జున్ రెడ్డి దూరం సాంగ్ విన్నారు. సో మామ్, ఎందుకంటే ఇంట్లో చిన్న ఇల్లు సార్, నేను ఏదైనా సౌండ్గా స్పీకర్లో పెడితే అది అమ్మకి వినిపిస్తుంది. అమ్మ ఏదైనా పాపం నైట్ 2 o'clock 3 o'clock ఏదో పిచ్చివాడు చేస్తున్నారు, అలాగే చూస్తున్నారు. బట్ ఎవ్రీ టైమ్ స్టిల్ నో బడీ ఈస్ దేర్ ఫర్ మీ, మై మదర్ ఇస్. నేను 3 o'clock ఏదైనా వర్క్ చేసినప్పుడు సడన్గా లేచి, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, ప్రాబ్లం ఉంది, అన్నీ ఉంది, దిస్ మై హోల్ లైఫ్ ఇస్ డెడికేట్ టు మై మదర్ అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక కాఫీయో ఏదో ఒకటి పెట్టి 3 o'clock 4 o'clock మార్నింగ్ నైట్ ఓవర్ నైట్ వర్క్ చేసినప్పుడు ఒక కాఫీ తీసుకుని, అబ్బా కాఫీ తాగు, మంచి సాంగ్ చెయ్యి, అది చాలా బాగా వచ్చిందా, అది ఏమీ తెలీదు, బీజిఎం ఏదో చెప్పారే, వచ్చిందా, ఫినిష్ అయిందా, వర్క్ ఫినిష్ అయిందా, అన్నం తింటున్నావా, పడుకుంటున్నావా, ఇది మాత్రమే. దట్ సపోర్ట్ ఈస్ దేర్, నో, దట్ విల్ గివ్ అ గుడ్ మ్యూజిక్. ఒక పర్సన్ ఈస్ దేర్ ఫర్ మీ అండ్ సో మెనీ ఇండస్ట్రీ ఈజ్ వెయిటింగ్, producers, everybody's trust is there. So emotionally I will do each and every good songs. Each and every person, whoever watching this, ఇంట్లో ఏం చేయలేదు, మనకు మ్యూజిక్ ఛాన్స్ రాలేదు, అది అలాంటి ఉన్న వాళ్ళు, డోంట్ గో నెగిటివ్ సైడ్, గో పాజిటివ్, టువర్డ్స్ పాజిటివ్. మనకి ఒక చిన్న పర్సన్, ఏం తెలియకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ విల్ ఇన్స్పైర్ యూ టు డూ మోర్ మ్యూజిక్ అండ్ ఆల్. నేను ఏమి అంత పెద్ద చేయట్లేదు, బట్ ఈవెన్ దో ఇంత దూరం వచ్చినదికే చాలా పీపుల్ కారణం, అదిలో మా మదర్ ఇస్ ఫస్ట్. ఫాదర్ చచ్చిపోయారు లాస్ట్ 1 year 1.5 years. మ్యూజిక్ డైరెక్టర్ అయింది, తనకి తెలుసు, బట్ హీ డోంట్ నో వాట్ ఈస్ ఇండస్ట్రీ, హౌ టు సెలబ్రేట్, దే డోంట్ నో, స్టిల్ దే డోంట్ నో. మై ఫాదర్కి అంత ఎక్కలేదు, మదర్కి ఎక్కలేదు, అలా అయింది. ఇండస్ట్రీ పీపుల్ కాదు కాబట్టి, అండ్ ఇలా ఆలోచించలేదు కాబట్టి, సో మీరు ఏం చేస్తే అదే గ్రేట్ వాళ్ళకి. ఎస్, అది చాలు. అదే చదువునావా, ఓకే, ఏమన్నా సాంగ్ చేసావా, బాగా వచ్చిందా. మై మదర్ ఇప్పుడు ఉండిపోరాదే వల్ల మా మదర్స్ సో హ్యాపీ, బికాస్ ఉండిపోరాదే ఆల్ ద సోషల్ మీడియాలో అందరూ మీమ్స్లో, టిక్టాక్స్లో వీడియో చేస్తున్నారు కదా, ఏడిస్తే అది అన్నీ చూసినప్పుడు నవ్వుతున్నారు. మీ పాటకి అందరూ రియాక్ట్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు, అందరినీ మీరు టచ్ చేశారు, అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు, తన లవ్ని మీ సాంగ్ని తీసుకుని చేస్తున్నారు. ఇలాంటి ఎక్స్ప్రెషన్ రేంజ్ ఉండిపోరాదే, అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు కూడా డాన్స్ అది చూసారు, అల్లు అర్జున్ సార్ చేశారు అని నేను అది వీడియో చూపించా అమ్మకి. ఏదైనా సరే ఐ విల్ గో టు మై మదర్, మీ మామ్ చూడు
హీఈస్ అ బిగ్ హీరో అండ్ హీఈస్ తెలుసు అర్జున్ గారు, అల్లు అర్జున్ చెప్పారు, అర్జున్ గారు చెప్పారు, అర్జున్ గారు హీఈస్ ఆల్సో గివింగ్ ఎక్స్ప్రెషన్ టు యూ యువర్ మ్యూజిక్ అని. నాకు అది ఏదో పెద్ద రికగ్నేషన్ లాగా ఉంటుంది. మాకు ఏం కావాలి సార్, ఎవ్రీబడి సెలబ్రేటింగ్, ఆల్ ద పీపుల్ ఆర్ ఓనింగ్ మై సాంగ్ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ ఓన్ లవ్. ఏడుస్తున్నారు చాలా మంది. సార్ ఫ్యూచర్ లో అల్లు అర్జున్ గారు సినిమాకే మీరు మ్యూజిక్ చేయొచ్చు. విషెస్ ఉంది, దేవుడు ఉన్నారు, చేద్దాం 100%. ఐ వాంట్ డూ ఆల్ ద బిగ్ హీరోస్ మూవీ టు ఇంప్రెస్ మై మదర్. సో ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీ అంటే ఎలా నడుచుకోవాలి అది కొంచెం అర్థమైందా మీకు? ఎస్ సార్, కొంచెం లాంగ్వేజ్ వచ్చింది. కొంచెం ఎలా నేర్చుకున్నారు తెలుగు? వాంటెడ్లీ ఐ వాంట్ టు నో. అన్నం పెట్ల అమ్మకి తెలుసుకోవాలి కదా. తెలుగు అమ్మ నన్ను అడాప్ట్ చేసింది, తెలుగుని నేను నేర్చుకోవాలి కదా. అమ్మ అది కూడా అమ్మ చెప్పారు, ఏంటి మీరు తెలుగు మాట్లాడలేదు, మీరు తమిళే మాట్లాడుతున్నారు అని చెప్పారు. తెలీదమ్మా, నేను ఐఎమ్ మేనేజింగ్ హిందీ ఇంగ్లీష్ అన్నీ మేనేజ్ చేస్తున్నా, జస్ట్ లెర్న్ ద థింగ్. అప్పుడు సాయిల్ గుర్తు వస్తుంది మీకు, లాంగ్వేజ్ సాయిల్ ఏంటి, అది పదం. తెలుగు ఎలా నేర్చుకున్నారు చెప్పండి, మేము తమిళం అలా నేర్చుకుంటాం. నేను ఐ విల్ గో ర్యాండమ్లీ యూట్యూబ్లో ట్రైన్లో మ్యూజిషియన్స్ ఉంటున్నారు కదా, పాడుతున్నారు కదా, దే విల్ టాక్ వెరీ లో కాదు, ఒక టిపికల్ సౌండింగ్ ఒక లాంగ్వేజ్ అలాంటి సౌండింగ్ ఉంటుంది. అది నుంచి ఐ విల్ డిఫర్ విత్ యాంకర్స్ లాంగ్వేజ్, శుభాకాంక్షలు అది వరకు I'm just searching, okay, this is what. Another language barrier is there. 2 partitions also there. So I need to learn that too. So I'm just enjoying like PUBG laga నాకు ఉంది లాంగ్వేజ్ నేర్చుకోవడం. సో యాజ్ అ వీడియో గేమ్ లాగా ఉంది నాకు. ఇది ఈ వర్డ్ ఎవరైనా చెప్తే, సో డ్రైవరు ఒకలాగా మాట్లాడుతున్నారు, ఇదిలో బట్లర్ ఒకలాగా మాట్లాడుతున్నారు, మేనేజర్ ఒకలాగా మాట్లాడుతున్నారు, నేను అలా విని నేర్చుకుంటున్నా. వేరేం లేదు, నేను చదవలేదు, బికాస్ ఐ డోంట్ నో రైటింగ్, ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఆల్సో. సో ఐమ్ జస్ట్ లిజనింగ్ ఓన్లీ. సో సింగర్గా కూడా మీరు పాటలు కూడా పాడతారా? మ్యూజిక్ అంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లుగా కూడా ఉన్నారు. లేదు సార్, నేను ఇంకా ట్రై చేయట్లేదు. సో మెనీ గుడ్ musicians, singers are there. So as of now I'm doing songs. సో మీరు ఒక సాంగ్ మ్యూజిక్ చేసిన తర్వాత దాని సింగర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అది డైరెక్టర్ చాయిసా, మీ చాయిసా? నో సాంగ్ ఇస్ నేను సెలెక్ట్ చేయలేదు, డైరెక్టర్ చేయలేదు, సాంగే సెలెక్ట్ చేస్తుంది. సాంగ్ 2-3 times 100 times విన్నప్పుడు ఈ టోన్స్ ఎవరి ఫ్రీక్వెన్సీ వైజ్ ఎవరు కరెక్ట్ ఉంటున్నారు. ఇప్పుడు సత్యామణి పాడారు ఇప్పుడు అమరమ్మ కిలం ప్రేమలో, సో అది సెలెక్ట్ చేసినప్పుడు ఈ టోన్ ఉంది. సమీరా గారు పాడారు మధురంలో. సో ఐఎమ్ జస్ట్ డిఫరెన్షియేటింగ్ సాంగ్ టోన్స్ ఫ్రీక్వెన్సీ వల్ల ఇది బాగా ఉంటుంది. చాలా బాగా అందరూ ఇప్పుడు ముందు సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు అందరూ బాగా పడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ గుడ్ సింగర్స్, ఎవ్రీబడి ఈజ్ ట్రైన్డ్, ఎవ్రీబడి ఈజ్ టేకింగ్. మనమే సెలెక్ట్ చేయాలి. ఇతను కరెక్ట్ లేదని చెప్పకూడదు, ముందులాగా లేదు. అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, ఫేమస్ సిద్ శ్రీరామ్ ఉన్నారు, ఇప్పుడు ఆయనతో ఒక పాటన్నా పాడించాలి తెలుగులో అనే ఒకటి ఉంది. సో అలా మీకు ఏమైనా సజెషన్స్ వస్తాయి? సో పాడి 100% దట్ ఉండిపోతే కేమ్ లైక్ దట్ ఓన్లీ. ఆయన పాట వల్ల ఇంకా హిట్ అయ్యి ఉండొచ్చేమో మేబీ, అట్లా ఏమైనా ఉంటుంది? నో, ఇంకేం హిట్ తర్వాత నాకు ప్రొడ్యూసర్ గారు ఐ వాంట్ సిద్ శ్రీరామ్, మీరు అదికి ఒక పాట చేయండి అని చెప్పారు. పాట పాడాలి అని చెప్పారు. నేను సరే ఓకే సార్ అని చెప్పారు. ఇఫ్ సమ్ పీపుల్ సెడ్ నాకు ఇంకేం కావాలి, ఇలాగవే కావాలి అని చెప్పారు. సో నేను చెప్పాను సార్, అది గోపి సింగర్ ఉన్నారు కదా సార్, ఈజ్ అ గ్రేటెస్ట్ మ్యూజిషియన్. సో నేను ఏం చేయాలంటే, ఎలా చేయాలంటే, ఓకే దిస్ సింగర్ ఇస్ దేర్, సో అది కోసం అలా ఇన్స్ట్రుమెంటేషన్ తగ్గించి, సో ఓవర్ యాక్షన్ చేయకుండా ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ అన్నీ ఏది పెట్టకుండా, సో అతని ఫ్రీక్వెన్సీకి ఆర్కెస్ట్రల్ పెట్టాలి అని ఒక ప్లాన్ వచ్చి, దెన్ ఐ కంపోజ్ ద సాంగ్. దట్ ఈస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ హాస్పిటల్, దట్ కంపోజింగ్ సెషన్ ఉండిపోయేది 10 minutes జరిగింది హాస్పిటల్లో. మదర్ ఇస్ ఇన్ హాస్పిటల్ అట్ దట్ టైమ్, వెరీ సివియర్.
ఫోన్ ఇక్కడ షూటింగ్ ఉంది, మనకి సాంగ్ కావాలి, అట్లీస్ట్ రాయాలి, లిరిసిస్ట్ వాంట్స్ దట్ సాంగ్, ట్యూన్ పంపేయండి అని చెప్పారు. హాస్పిటల్ టెర్రస్ పైన ఒక చెట్ల కింద జామింగ్ సెషన్ జరిగింది. నిజంగా ట్రాజిడిక్ సిచ్యువేషన్లో ఏమిటో సాంగ్ జరిగింది. ట్రాజిడిక్ సిచ్యువేషన్లో ఉండిపోరదే హ్యాపీ సాంగ్ జరిగింది. అమ్మ హ్యాపీగా ఇంటికి వచ్చారు, హ్యాపీగా ఇంటికి వచ్చారు, పాపం డిశ్చార్జ్ అయ్యి వచ్చారని ఒక హ్యాపీనెస్ ఉంది కదా, అప్పుడు సాడ్ సాంగ్ జరిగింది. ఉండిపోరదే సాడ్ సాంగ్. సో మెనీ ఆపోజిట్ వర్షన్సే జరిగింది నాకు. 10 minutesలో చేసిన సాంగ్ అది. ఎందుకంటే తమిళ్లో ఒక పాట ఉంది, వెళ్ళిపోమాకే తమిళ్ వర్షన్ ఉంది కదా. సో అది నేను కంపోజ్ చేసినప్పుడు, జామ్ చేసినప్పుడు నా ఫ్రెండ్ ఏదైనా పెట్టరా బాబు అని చెప్పినప్పుడు హీ సెడ్ ఐ విల్ డూ 4/4. నేను చెప్పాను, నన్ను దిస్ ఈజ్ సిద్ధిరామ్ సాంగ్, విల్ డూ సంథింగ్ ఎల్స్ అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సరే వాల్స్ పెట్టు, వాల్స్ అని ఒక ఇది జానరే ఉంది. సో అదిలో అలా పెట్టారు. దెన్ ఐ టుక్ దట్ తల్లిపోగాది వర్డ్ ఇంటూ ఉండిపోరాది, తల్లిపోగాదే అలా అలా చేశాను. తర్వాత నేను తమిళ్లో ఐఎమ్ లిరిసిస్ట్ ఇన్ తమిళ్ మూవీస్. ఓకే, ఐ డిడ్ సో మెనీ సాంగ్స్. ఫస్ట్ మూవీ అందాల రాక్షసి చేశారు. తమిళ్ ఎంట్రీ ఎలా అయింది? తమిళ్లో వాలిబరాజు అని ఒక మూవీ సార్. ఇది అందాల రాక్షసి చూసి అది వచ్చింది, రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చింది. ముందే ఫిక్స్ అయిపోయా, బట్ అందాల రాక్షసి చూసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. సో వాలిబరాజు అని ఒక మూవీ వచ్చింది. హీరో ఎవరు ఆ సినిమా? అదిలో సేతు అండ్ సంతానం డిడ్ దట్ న్యూ కమర్స్. సో ఆల్రెడీ దే డిడ్ అ మూవీ. సో దే స్టార్టెడ్ లైక్ దట్. వాలిబరాజాలో మంచి సాంగ్స్ అందాల రాక్షసి లాగా కావాలి అని అది ఒక టైప్లో వెళ్ళింది. ఫస్ట్ అంత పెద్ద రిసెప్షన్ లేదు ఆ మూవీకి, బట్ సాంగ్ వైజ్ ఇట్స్ గుడ్. లైక్ నార్మలీ అప్రిషియేట్ చేశారు అందరూ. సో అదిలో నేను రాసా ఒక సాంగ్ తమిళ్లో. సో డమ్మీ వర్డ్స్ చేసిన వాళ్ళని డైరెక్టర్ నచ్చింది తీసుకున్నారు. సో ప్రతి ఒక్క సాంగ్ ఇక్కడ పంపించక ముందు తమిళ్లో నేను రాస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు సాంగ్స్ నేను తమిళ్లో రాస్తా. And my friends will help, Rakendu Mouli and everybody helped in that time. Now I am writing professionally in Telugu, Tamil. Tamil lyrics meere istunaru. Me music kena? My music, my lyrics lo. బయట మ్యూజిషియన్స్ కాదు, మీ మ్యూజిక్ మీరు లిరిక్స్? ఎస్, నేను అది అలాగా వచ్చిన సాంగ్ వచ్చి ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్లో ఏ నేనై పిరిందా అని ఒక సాంగ్ ఉంది. దట్స్ అ ఫేమస్ సాంగ్. అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్లో దట్ సాంగ్ నేనే రాసా. సో అలా బికాస్ ఐ నో ఆ పోయం అంటే కొంచెం ఇష్టం, కళా సైడ్ కదా, అట్లా అన్నీ వస్తుంది. సో నేనే రాసా. తర్వాత ఇది ఉండిపోరాదే తమిళ్లో రాసా. ఇదో తల్లిపోగాదే అది ఇది అని పెట్టి ఇది మాట్లాడి దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కేమ్ విత్ ఇన్ 5 minutes లోపల. కంపోజ్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు, అతను సిద్ధిరామ్ ఫ్లేవర్లో పాడుతున్నారు. సో అతను పిలిచి రికార్డ్ చేశాం. ఇమ్మీడియట్గా రిసర్చ్ చేసి పంపించిన ఈరోజు ఇమ్మీడియట్గా అది యాక్సెప్టెడ్ దట్ సాంగ్. దెన్ ఉండిపోరాదే బికమ్ దిస్ మచ్ బిగ్ హిట్. దెన్ సాడ్ వర్షన్ నేను క్రియేట్ చేసా. నాకు కావాలి, ఇలాగే కావాలి. 100% లవ్లో ఒక క్యాట్ వైలిన్ వస్తుంది ఒక సాంగ్, దేశ్వి గారు చేశారు ఒక సాంగ్. ఆ తర్వాత ఐ మూవీలో ఒక వైలిన్ వచ్చింది. సో ఈ వైలిన్ మళ్ళీ ఇంకా ఎవరు యూజ్ చేయలేదు. మనం క్యాట్ వైలిన్ సౌండ్, క్యాట్ లాగా సౌండ్ వస్తుంది ఆ వైలిన్. ఆ వైలిన్ తీసుకుని ఉండిపోరాలేదు పెట్టాలి అని పెట్టి అది సాడ్ వెర్షన్గా మార్చేసి అది రిలీజ్ చేసా. లక్కీలీ ఎవ్రీ వన్ రిసీవ్డ్ ఇట్ వెరీ వెల్. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఉండిపోరాదే. ఇక్కడ అర్జున్ రెడ్డి సాంగ్స్ చూసి తమిళ అర్జున్ రెడ్డి కూడా మీకు? ఎస్ సార్, అదే అర్జున్ రెడ్డి. అక్కడ మ్యూజిక్ బాగా హిట్? ఎస్ సార్, హిట్ అయింది. నేను విక్రమ్ సార్ టుక్ బిగ్ ఎఫర్ట్. మధ్యలో వర్మని బాలాసార్తో చేసా. అది అన్ఫార్చునేట్లీ బయట నుంచి మీరు ఉన్నారు బాలాసార్? ఆల్ వర్షన్స్లో డైరెక్టర్ మారినప్పుడు ఉన్నాను. అప్పుడు అన్నీ తీసేశారు, టీమ్ మెంబర్స్ అందరూ తీసేశారు. విక్రమ్ సారు లైక్ ఫార్చునేట్లీ హీ సెడ్ బ్లెస్డ్ మీ, యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ స్టికింగ్ విత్ దిస్ సేమ్ ప్రాజెక్ట్, యూ జస్ట్ కమ్ విత్ అస్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో బాలాసార్ ఉన్నప్పుడు ఇచ్చిన సాంగ్స్ ఉన్నాయా, లేకపోతే మళ్ళీ మొత్తం అన్ని? మేబీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఫ్యూ మంత్స్లో. ఓకే, దట్ ఈస్ దేర్. ఆ సాంగ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ? అది అన్ని కొత్త సాంగ్స్ బాలాసార్తో చేసింది, అన్నీ
ఆల్ వర్షన్ సాంగ్స్ లేదు. బాలా సార్ వర్షన్ ఇస్ టోటలీ కొత్త సాంగ్స్. సో మళ్ళీ డైరెక్టర్ మారిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొత్తం సాంగ్స్ ఇచ్చారు మార్చేసాం. ఇప్పుడు రిలీజ్ ఐ డిడ్ 3 times. మళ్ళీ 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 ఇదిలో కొంచెం యాసిటీ సాంగ్స్ ఉంది తమిళ్ వర్షన్స్, తెలుగు. బట్ నేనే చెప్పా సార్ యాసిటీ సాంగ్స్ పెడితే కొంచెం తమిళ ఆడియన్స్ ఓంట్ రిసీవ్, అంటే ఒక సాంగ్ ఎక్స్ట్రా చేద్దాం సార్ అని నేనే చెప్పి నాకు ఒక మై ఫేవరెట్ ఆల్బమ్ ఇన్ మై ఓన్ బాస్కెట్లో ఉన్న సాంగ్ తీసుకుని చెప్పా ఇది రిజెక్ట్ చేయండి అని వినిపించా. డైరెక్టర్ విక్రమ్ సార్ విని చాలా బాగుంది, ఎందుకు రిజెక్ట్ చేయాలి, పెట్టేద్దామని పెట్టారు. హిట్ అయింది, చాలా బాగా సిత్సిరమే పాడారు, చాలా బాగా హిట్ అయింది అది. సో మీరు బాలా గారు ఉన్నప్పుడు ఇచ్చిన వెర్షన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఆడియో వైజ్ రిలీజ్ చేద్దామని? 100%. దట్ ఈస్ దర్ కొత్త సాంగ్స్. అర్జున్ రెడ్డి వర్షన్కి బాలా సార్ వర్షన్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఆల్ ఆర్ న్యూ సాంగ్స్. ఓకే, బాగుంది. మ్యూజిక్ లవర్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. మళ్ళీ ఆ పాటలు కూడా విందాం రతన్ గారు మ్యూజిక్. వస్తుంది సార్. సో హిందీ ఎందుకు మీరు చేయలేకపోయారు? బాలీవుడ్ లో కూడా సినిమా రీమేక్ అయింది. దట్స్ డైరెక్టర్స్ చాయిస్ సార్. అదే హిందీ బ్యాక్గ్రౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్ దే డిడ్ విత్ సమ్ అదర్ కంపోజర్. ఐ డోంట్ నో దట్ క్రైటీరియా, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ క్రైటీరియా. ఇట్స్ లైక్ దట్ ఐఎమ్ డూయింగ్ తమిళ్ నో విత్ బాలా సార్. హిందీ ప్యారలల్గా సందీప్ గారు అక్కడ చేశారు. ఇట్స్ ప్యూర్లీ సందీప్ గారు చాయిసెస్. సో మేబీ హిందీలో చేస్తే నేషనల్ వైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది మీకు. మేబీ ఫ్యూచర్లో చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ 100% హిందీలో. ఐ హ్యావ్ అ విజన్. ఐ వాంట్ డూ హిందీ మూవీస్ ఆల్ లాంగ్వేజ్లో చేయాలి. ఆ ప్రతి మ్యూజిషియన్స్కి అదే కదా, ఇండియా ఇస్ డైవర్సిటీ ఇన్ యూనిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్, కేరళలో చేయాలి, కన్నడలో చేయాలి. ఇప్పటి వరకు మీరు తెలుగు, తమిళ్, కన్నడ కూడా చేశారు. కన్నడ చేస్తున్నాను సార్ ఇప్పుడు. చేస్తున్నారు. దిల్ మార్ అని ఒక మూవీ చేస్తాను. బైలింగ్వల్? ఎస్, బైలింగ్వల్ కాదు, ఐ థింక్ బైలింగ్వల్, తెలుగు అండ్ కన్నడ. ఓకే, మేబీ దే విల్ డూ లైక్ దాట్. దిల్ మార్ అని ఒక మూవీ, దట్ ఈస్ ఫస్ట్ మై ఫస్ట్ కన్నడ మూవీ. సో మీ ఇన్స్పిరేషనే రెహమాన్ గారు మ్యూజిక్. సో మీరు ఇలా ఇప్పుడు తమిళంలో ఎక్కువ క్రేజ్ ఉందా అంటే మీకు కంపేర్ టు తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఎక్కడ మీరు బాగా ఎక్కువ రథన్ అంటే పాపులర్? తెలుగు ఇండస్ట్రీ, బికాస్ ఐఎమ్ డూయింగ్ మోర్ మూవీస్ హియర్. ఐ వాంట్ టు డూ మోర్. నౌ ఐఎమ్ డూయింగ్ తమిళ్ మూవీస్ దేర్. బిస్కోత్ అని ఒక మూవీ చేస్తున్నా. ఐ థింక్ దట్ మూవీ విల్ గో ప్లేసెస్. సో లక్కీలీ ఐఎమ్ డూయింగ్ హియర్. ఐ వాంట్ టు డూ దేర్. ఐ వాంట్ టు డూ మలయాళం మూవీస్ ఆల్సో. మ్యూజిక్లో అందరికీ ఒక నేను నేర్చుకోవాలంటే అందరి సాయిల్ తెలుసుకోవాలి. కేరళలో ఎలా రిసీవ్ చేస్తున్నారు, కన్నడలో ఎలా రిసీవ్ చేస్తున్నారు, అది పరంగా ఎలా మార్చుకోవాలి మన మ్యూజిక్ని అని. సో మనం అంత చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేసి లాంగ్వేజ్ కూడా నేర్చేసుకుంటారు. తెలుగు వచ్చి తెలుగు నేర్చుకున్నారు, కన్నడకి వెళ్ళి కన్నడ చేయాలి సార్. మలయాళం ఇప్పుడే కొంచెం చేసాం. ఎంత పెద్ద సార్, రెహమాన్ సార్ కంపేర్ చేయకూడదు, రాజా సార్ కంపేర్ చేయకూడదు. దే ఆర్ ద సీ అండ్ ఓషన్, లైక్ మౌంటైన్స్ అండ్ లైక్ దట్. వీ కాంట్ ఇమీడియట్గా ఒక 4 మూవీ చేసి 4 మూవీ చేసి ఐఎమ్ రెహమాన్, ఐఎమ్ రాజా సార్ చెప్పకూడదు, నిజంగా చెప్పకూడదు. బట్ దే ఆర్ గివింగ్ లైక్ అ లైబ్రరీ. ఒక యూనివర్సిటీలో వెళ్ళి ఒక ఇలా తిప్పితే అన్ని బుక్స్ ఉంటాయి కదా. సో రాజా సార్ అలాగా ఒక బుక్ తీసుకుని, ఒక సాంగ్ తీసుకుని మీరు డిసెక్ట్ చేయండి రాజా సార్ సాంగ్ని, యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఎలా కార్డ్స్ పెట్టాలి, ఎలా ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్ చేయాలి అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఇమీడియట్గా అందరూ పైరసీ చేస్తున్నారు. అప్పుడు పైరసీ చేయకుండా లేదు, అందరూ కూర్చుకుని విన్నారు రాజా సార్ సాంగ్ కోసం. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. స్టిల్ దే ఆర్ ఇన్ దట్ క్రేజ్. 20 years అయింది రెహమాన్ సార్కి, స్టిల్ రెహమాన్ సార్ ఇన్ దట్ టాప్ పొజిషన్. సో మనం ఏం చేయట్లేదు. బట్ ఐఎమ్ ఆల్సో స్మాల్ ఫిష్ ఇన్ దట్ బిగ్గర్ ఓషన్. సో ఐ ఫెల్ సో హ్యాపీ. ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ చేసినప్పుడు దే ఆర్ ద రెఫరెన్స్. మనకి ఇండియన్ మ్యూజిక్లో ఉన్న మెటీరియల్ అదర్ మ్యూజిక్లో లేదు. బట్ అదర్ మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. రెహమాన్ సార్ నాకు చెప్పింది, అందరికీ చెప్పింది, ఓవర్ ద మ్యూజిషియన్, దిస్ ఈస్ ద అడ్వైస్. నాకు నిజంగా చెప్పింది ఏంటంటే, లిసన్ ఫస్ట్, లిసన్ ఎవ్రీ వన్, హూ ఎవర్ ఇట్ ఈస్, ద హోల్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ ద ఇండియా మాత్రం కాదు, హోల్ వరల్డ్ ఎన్నో మ్యూజిషియన్స్, టాలెంటర్స్ అదర్. Then listen, then understand, then follow, then do it your own. This is the format they said.
సో ఐఎమ్ ఫాలోయింగ్, ఐ థింక్ సో, ఐఎమ్ ట్రయింగ్. సో స్టార్టింగ్ రెహమాన్ గారు మీకు ఒక మాట చెప్పారు, నువ్వు మ్యూజిక్ చెయ్యి అని. సో తర్వాత ఏమన్నా రీసెంట్గా కలిసారా ఆయన? కలిసాను సార్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిన అర్జున్ రెడ్డి తర్వాత కలిశాను. కలిసి ఒక బర్త్డే రోజు ఐ వాస్ దేర్ ఇన్ సమ్ అదర్ ఆడియో ఫంక్షన్. అది సంక్రాంతి కోసం సెలెక్ట్ చేస్తున్నారు బీచ్లో. సమ్ ర్యాండమ్ పీపుల్ని సెలెక్ట్ చేసి గుడ్ సింగర్, బ్యాడ్ సింగర్, అది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అని నేను అతనికి ఇవ్వాలి. సో ఐఎమ్ ఎ జడ్జ్. ఓకే, నాకు అంత పొజిషన్ వచ్చడం పెద్ద విషయం. సో నేను కూర్చుకుంటున్నా యాజ్ ఎ జడ్జ్. ఐ వాజ్ సిట్టింగ్ దట్. ఆ రోజు రెహమాన్ సార్ బర్త్డే, January 6th లాస్ట్ ఇయర్. అప్పుడు సార్ బర్త్డేకి నార్మలీ ఒక ఇది ఉంటుంది, లైన్లో నించుకొని రైమానియాక్స్ అన్ని లైన్లో నించుకొని ఈవినింగ్ ఒక 3 to 4 o'clock లోపల రెహమాన్ సార్ బయట వస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ గో, దే విల్ టేక్ అ స్నాప్, or 200 people will be there. Rahman sir will give that space to the fans. ఓకే. Still I'm standing that in the line after this music director or the whatever it is, నేను ఆ లైన్లో నింటున్నా. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఐఎమ్ అ ఫ్యాన్ గై. నేనేదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా నేను అంత లేదు, నేను ఫ్యాన్గానే నిలబడాలి అని లైన్లో నించుకొని అలాగే చేస్తాను. బట్ దట్ డే ఐ వాజ్ దేర్ ఇన్ జడ్జ్ మోడ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. దే గివ్ అ బొకే, గెస్ట్ కదా, సో చీఫ్ గెస్ట్ కదా, సో దే ఆర్ గివింగ్ బొకే. ఏం లేట్ సార్, లైన్ అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, లైన్లో ఫ్రెండ్ ఉన్నారు, సార్ ఇంకా ఫినిష్ అయిపోతుంది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ, నేను నా ఫ్రెండ్ పిలుస్తున్నారు, ఇంకా సాంగ్ ఫినిష్ అవ్వలేదు అని చెప్తే, రండి తొందరగా రెహమాన్ సార్ లోపల వెళ్ళిపోతున్నారు, నేను వచ్చేస్తా అని చెప్పి తొందరగా వచ్చేసి వెళ్తే లోపల వెళ్ళిపోయారు రెహమాన్ సార్. ఇది కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు లోపల వెళ్ళిపోయారు. నాకు సాడ్ అయింది, అయ్యో రెహమాన్ సార్ చూడలేదే అని. బట్ బొకే ఉంది. నేను ఒక ఫయాజ్ గారిని ఒక ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, రెహమాన్ సార్ మేనేజర్ అక్కడ. సో అతని దగ్గర అడిగా, సార్ నేను చూడలేదు, పర్లేదు, ఈ బొకే మాత్రం అతనికి ఇచ్చేయండి. ఏమి తీసుకోలేదు. ఐ కుడెంట్ బై ఎ బొకే ఫర్ హిమ్. నిజంగా ఐ కుడెంట్ బై, బికాస్ ఫాస్ట్గా వచ్చినప్పుడు కింద దిగి ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ రోడ్. సరే వెళ్ళినప్పుడు ఈ బొకే ఉంది, ఇది పంపేయండి అని చెప్పినప్పుడు ఈ వెంట్, ఈ సెడ్ డోంట్ స్టాండ్ ఇన్ దట్ రోడ్ అని. లేదు పర్వాలేదు, బొకే మాత్రం ఇవ్వండి. తర్వాత ఏం థింక్ చేస్తారో తెలీదు, లోపల రండి అని చెప్పారు. ఇక్కడ నిలబండి, రెహమాన్ సార్ విల్ గో దట్ ప్లేస్ నుంచి కార్లో వెళ్ళిపోతారు. యూ క్యాన్ సీ రెహమాన్ సార్, నో యూ డోంట్ నీడ్ టు టాక్. మీకు రెహమాన్ సార్ అంటే పిచ్చి అంటే పిచ్చి. సో చూస్తే చాలు కదా, ఈ ఇయర్ వెళ్ళిపోతుంది మీకు, మీరు చూడండి, చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి అక్కడి నుంచి. ఐ విల్ ట్రై టు గివ్ దిస్ బొకే టు దెమ్. దెన్ సరే ఓకే, ఇన్సైడ్ home I was standing with the thing because so many big people are coming and watching Rahman sir. I am nothing in front of them, so I was there. So Rahman sir was inside లో ఉన్నారు. సడన్గా ఇతను వెళ్ళి, సార్ ఒక కంపోజర్ మీ చెప్పి కంపోజర్ అయ్యారు, హీ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ టు మీట్ యూ అని ఏదో ఒక లక్కీ మోడ్లో చెప్పారు. రెహమాన్ సారు దట్స్ ద గాడ్స్ మూమెంట్ అని చెప్తున్నాను, పిలవండి అని చెప్పారు. సచ్ అ హంబుల్ పర్సన్, సచ్ అ టైర్డ్, హీ కాంట్, ఆ టైం కూడా లేదు పాపం, టైర్డ్ అయిపోయారు అందరికీ ఫోటో ఇచ్చి. బట్ పిలవండి అని హంబుల్గా పిలవండి అని లోపల పిలిచారు. ఐ వాస్ గోయింగ్, రెహమాన్ సార్ చూస్తున్నాం మళ్ళీ అని చెప్పి బొకే ఇచ్చాను. ఇచ్చినప్పుడు నిజంగా హానెస్ట్గా చెప్పారు, సార్ దిస్ ఈజ్ నాట్ యువర్ బొకే, ఐ డోంట్ బై ఫర్ యూ, ఇది నాకు ఇచ్చారు సార్ గిఫ్ట్గా, అది ఐఎమ్ నాట్ డిజర్వ్ దిస్ బొకే, యూ ఆర్ ద డిజర్వ్ పర్సన్ అని చెప్పి ఇచ్చేసాం. అలా చెప్పిన నవ్వి కూర్చుకో అని చెప్పారు. ఎందుకంటే నేను చాలా ఆల్ రెహమానియాక్స్, హూఎవర్ ద మ్యూజిషియన్స్, దే విల్ బీ ఎగ్జైటెడ్ టువర్డ్స్ రెహమాన్. సో కూర్చుకో అని చెప్పారు. కూర్చుకొని ఆరామ్సే హీ మేడ్ హిమ్ కంఫర్టబుల్. ఆరామ్స్కే ఒక 35 minutes మాట్లాడారు. ఈ సెడ్, ఏం చేస్తున్నావు, వాట్ యూర్ డూయింగ్, ఐఎమ్ సార్ డూయింగ్ వర్మ బాలాసార్తో చేస్తున్నాను. ఓ యు ఆర్ డూయింగ్ విత్ అర్జున్ రెడ్డి అండ్ హీ ఈజ్ డెడ్.
luckily that day I was fixed with dramatically I fixed my company name 9 cents అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఐ వాంట్ టెల్ సార్ యూ హ్యావ్ టు స్టార్ట్ మై కంపెనీ, ఆ నేమ్ మీ నోట్లో చెప్పండి అది చాలు, ఐ స్టార్ట్ మై కంపెనీ అని డ్రామాటిక్గా అది అడిగా. హీ సెడ్ వాట్ ఈస్ ద నేమ్ అని చెప్పారు. 9th సెన్స్ అని చెప్పా. 9 cents నైస్ నేమ్ అని చెప్పారు. సో నార్మలీ 6 cents కదా, ఎందుకు 9 cents? వీ హ్యావ్ 57 cents సార్. సో లిటరలీ వీ హ్యావ్, సో I felt 9 cents is a kala, music, art form ani. I took that morality and I said this is the thing, no. He said okay, you are not corrupted still. He is that thing, he small words. You didn't corrupt. మంచి మాట చెప్పారు. మ్యూజిక్ పట్టుకోండి ఫేమ్ వస్తుంది, ఫేమ్ పట్టుకోకండి మ్యూజిక్ పోతుంది అని చెప్పారు. దట్స్ అ బిగ్ లెసన్ అగైన్. సో ఈజ్ అ లెజెండ్ ఫర్ మీ. నేను బయట వాళ్ళు అందరూ చెప్తున్నారు ఎప్పుడు రెహమాన్ సార్ ఎందుకు చెప్తున్నారు. ఈవెన్ రెహమాన్ సార్ డోంట్ నో దట్ మచ్ టైమ్ ఐఎమ్ టెల్లింగ్. సో అతనికి చూసిన 100,000 పీపుల్లో నేను ఒక అబ్బాయిని. హీఈస్ ఎంకరేజింగ్ మీ త్రూ హిస్ వర్డ్స్. సమ్హౌ he took my life like రెహమాన్ సార్ బ్లెస్సింగ్స్, పాజిటివిటీ made another Radan. అందరూ ఎందుకు రెహమాన్ సార్ మళ్ళీ చెప్తున్నారంటే, ఎస్ సార్ రెహమాన్ సార్ లాగా, రెహమాన్ సార్ వల్ల ఒక అబ్బాయి, ఒక స్మాల్ అబ్బాయి ఇంత దూరం వచ్చారు అని చెప్పడానికి నేను ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఏ గుడ్ శిష్య. ఐ డోంట్ వాంట్ టు కరప్ట్ మై సెల్ఫ్. సో ఐ వాంట్ డూ గుడ్ మ్యూజిక్. ట్రస్ట్ చేసిన వాళ్ళ అందరికీ నేను మ్యూజిక్ బాగా చేయాలి. whoever trusting me, that's the biggest thing, no. ఇప్పుడు మీరు డైరెక్టర్ అంటే సడన్గా నన్ను వచ్చి అదే మీరు బాగా చేస్తున్నారు చేయండి అని చెప్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ రికగ్నైజేషన్. సో ఐ వాంట్ టు టేక్ దట్. ఐ వాంట్ డూ మోర్ మ్యూజిక్. ఐ వాంట్ డూ ఆల్ పెద్ద హీరోస్, whoever it is, all the thing, ఏది వచ్చినాను అది బాగా చేయాలి. దట్స్ మై మదర్స్ విష్, దట్ ఈస్ మై విష్ టూ. ఇప్పుడు కంప్లీట్ హైదరాబాద్లో ఉంటున్నారా? చెన్నై జంపింగ్ అటు ఇటు? ఎస్ సార్, అటు ఇటు. ఎక్కడ ఇప్పుడు మ్యూజిక్ అంటే ఎక్కడ మెయిన్ స్టూడియో? చెన్నైలో ఉంది సార్. నాకు అక్కడ స్టూడియో ఉంది. సో నేను పెరగడానికి ఒక రథన్ మాత్రం లేదు. నాతో వర్క్ చేసిన ప్రతి మ్యూజిషియన్స్, I'm a sound engineer, whoever my friends, sound engineers. Sir, 2-3 people are supporting me very long time. I'm just want to thank them. మీరు స్ట్రగుల్స్ లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు స్ట్రగుల్స్, హ్యాపీనెస్ ఎప్పుడు తోడు ఉంటున్నారు. సో దాట్ ఈస్ ద వన్. మై మదర్ ఫస్ట్. సెకండ్ నవీన్ అని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి ఒక దేవుడు, అది ఫ్రెండ్. హీ ఆల్వేస్ టేకర్స్. నౌ హీ ఈస్ ఇన్ US. టుడే హీ కాల్డ్ మీ, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మీకు ఊబర్ అక్కడి నుంచి బుక్ చేయవా? అది అంత టేక్ కేరింగ్. ఎందుకు అలా కూడా తెలీదు. హీఈస్ ద వన్ పర్సన్ ఈజ్ టేక్ కేరింగ్ ఆఫ్ మీ. దెన్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇచ్చి నన్ను నమ్మిన గేమ్ ఓవర్ కెమెరామెన్ వసంత్ గారు. సెకండ్ మై సౌండ్ ఇంజనీర్ ముజీబ్ రెహమాన్ గారు ఒకటి ఉన్నారు సార్. రెహమాన్ సార్ని దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సెపరేట్గా స్టూడియో తీసుకుంటున్నారు. హీ ఈజ్ ద వన్ పర్సన్, రథన్ ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని. హీ ఈజ్ ద వెల్ విషర్ లాగా, గైడింగ్ లాగా. మ్యూజిక్లో ఏది చేసినా, ఏమి అడిగినా, నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ రాజస్థాన్లోంచి కావాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ యుఎస్లో నుంచి కావాలి, ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు నేపాల్ నుంచి కావాలంటే కూడా దే విల్ అరేంజ్. హీ విల్ అరేంజ్. దట్ పర్సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ ఫర్ మీ. హీ ఈజ్ మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్ లాగా. ముజీబ్ రెహమాన్ అతను. మై సౌండ్ ఇంజనీర్స్ ఉదయ్, another here new people are as Naresh, Mastan and so many sound engineers. Everybody is helping. All the great musicians, bedda vallu andaru chinna pulladu start chestunaru, manchiga chestunarani. All my musicians, whoever the sitar player, santoor player, whoever orchestra players, strings players, everyone, they are coming. రథన్ బాగా చేస్తారు. రథన్
అతనికి ఏం తెలీదు, అతనికి ఏదైనా ఇచ్చేద్దాం, మంచిగా ఇచ్చేద్దాం అని చెప్పి నేను ఏదైనా చెప్పినా కూడా కొత్త వాళ్ళు మ్యూజిక్ తెలీదు అది ఇది ఏమీ తెలియకుండా మీరు చెప్పండి, మీరు బాగానే చెప్తారు, చెప్పండి ఐ విల్ ప్లే ఫర్ యూ అని చెప్పి కాంప్లికేట్ నోట్స్ ఇచ్చినా కూడా దే స్మూత్గా వాయించి అది అలా తప్పు చేయకూడదు, ఇలా తప్పు చేయకూడదు. ఎందుకంటే స్విమ్మింగ్ లాగా ఇఫ్ ఐ డూ సమ్ రాంగ్ థింగ్ అదని అలా చేయకూడదు, అక్కడ ఆ రాగ ప్రకారం రాకూడదు, బట్ యువర్ ఐడియా ఇస్ కరెక్ట్ అని చెప్పి నన్ను కరెక్ట్ చేసి సో మెనీ థింగ్స్ హెల్ప్ చేస్తున్నారు మ్యూజిషియన్స్. దెన్ ఉదయ్ అని ఒక సౌండ్ ఇంజనీర్ ఉన్నారు, రాకిందమౌళి, హూఎవర్ ఆల్ మై డైరెక్టర్స్, everybody's gave a good situation, no, that one then only the good songs came. So all my directors ప్రతి చూసిన వాళ్ళు అందరూ మ్యూజిక్ డైరెక్టర్నే పిలుస్తున్నారు, అదే గుర్తొస్తూనే ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ అరేంజ్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ ఏం సాంగ్ ఏంటి అలా గుర్తొచ్చినప్పుడు ఓ మనం మ్యూజిక్ డైరెక్టర్ మనం కరెక్ట్గా చేయాలి అలాంటివి వస్తుంది నిజంగా. ఇది ఇంకోటి రేమంత్ సార్ మీట్ చేసినప్పుడు సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను పొగరు ఉంటుంది కదా, అతనితో వెళ్ళి సార్ దగ్గర ఆ లైన్లో నిల్చుకుని ఫోటో తీసుకున్నప్పుడు సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అలా హ్యాపీగా చేశాను, హ్యాండ్ షేక్ ఇచ్చాను. ఓ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు, డన్ ఫినిష్. దట్ ఈస్ ఆల్సో లెసన్. సో ఎంత పెద్ద వాళ్ళు అయినా కూడా యూ నీడ్ టు బీ హంబుల్ అని. సో ఐ ఫెల్ సో ప్రాక్టికల్, దే ఆర్ లివింగ్ ఇన్ అ ప్రాక్టికల్ వరల్డ్, ఇన్ ప్రాక్టికల్గా పాజిటివ్గా లివ్ చేస్తున్నారు. నేనేంటి సార్ ఇప్పుడే 4-5 మూవీస్ చేసా, ఇంకా ఉంది చాలా చేద్దాం. 2008 అందాల రాక్షసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగులో కానీ తమిళంలో కానీ పెద్ద మూవీ వచ్చి మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే లైక్ మీ డేట్స్ కుదరకపోవడం వల్ల లేకపోతే సమాధానం? డేట్స్ ఏంటి లేదు సార్, మిస్ అయిన చాలా మూవీస్ ఉంది. దే థింక్ ఇన్ సమ్ అదర్ వే ఐఎమ్ టోటలీ బిజీ, ఐ కాంట్ డూ మోర్ మూవీస్, నేను కొంచెం టైం తీసుకుంటున్నా క్వాలిటీ కోసం. సో దే ఆర్ థింకింగ్ దాట్ వే. రాంగ్ థింకింగా లేదా అది కరెక్టేనా? అంటే we can't say they are wrong, no, but misunderstanding, that misunderstanding is there. But honestly saying I can do more movies in single month, so I am capable for that. But how can I say to them, చేసి చూపించాలి, నాకు ఒక 3 మూవీస్ వచ్చేస్తే ఒకే మంత్లో వచ్చేస్తే నేను చేసి చూపిస్తే మేబీ దే విల్ ట్రస్ట్ మీ. సో అలాంటి ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ నిజంగా ఐఎమ్ నాట్, మై వర్క్ ఈజ్, మై జాబ్ ఈజ్ మ్యూజిక్. ఐ వాంట్ టు డూ మోర్, ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మ్యూజిక్. సో కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగితే ఐ విల్ డూ మోర్ మూవీస్ ఇన్ సింగిల్ మంత్. లైక్ మీకు తెలియకుండా పెద్ద హీరోలు కానీ పెద్ద బ్యానర్స్ కానీ మిస్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి? అది నాకు తెలియదే సార్. అంటే తర్వాత మీకు తెలిసి ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అరే ఈ మూవీ అలా తెలియదు సార్, అలా లేదు. నాకు తెలిసి అన్ని పెద్ద హీరోస్, నాని గారు, రాణా గారు, తారక్ గారు, ఎప్పుడు ఎక్కడైనా రాణా గారు ఒకసారి చూశాను ఒక కథ విన్నప్పుడు, నేను హనురాగుపూడి ఒకసారి కథ విన్నప్పుడు చూశారు, రాణా గారు అప్రిషియేట్ చేశారు. తారక్ గారు వేరు ఫ్రెండ్ దగ్గర నా మ్యూజిక్ గురించి బాగా ఉంది అని చెప్పారని. అల్లు అర్జున్ గారు మూవీలో చేశారు, నేను చూశాను, ఆఫ్టర్ పార్టీలో చూశాను. అల్లు అరవింద్ గారు, అల్లు శిరీష్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ హక్ చేసి, డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు నేను హక్ చేసి, రదన్ యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ రదన్, వాట్ ఈస్ దిస్, వేర్ ఇస్ యువర్ ఫేస్ ఇస్ నాట్ దేర్ సమ్వేర్, మీరు బాగా వస్తుంది, చాలా చాలా బాగా చేయండి. దట్ ఎంకరేజ్మెంట్ వర్డ్, నో, దట్ వన్ హగ్ ఈస్ గివింగ్ ఎ బిగ్ సపోర్ట్. అల్లు అర్జున్ గారు నన్ను ఆఫ్టర్ పార్టీలో ఇదిలో అలా అదిలో చూసి చాలా అప్రిషియేట్ చేశారు. మీరేనా అలా 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 చేసి హ్యాపీగా తన పిల్లల్లాగా తీసుకుంటున్నారు, అది దట్ ఈస్ అ గుడ్. సుకుమార్ గారు ఇప్పుడు చేస్తున్నారు, నాగార్జున గారు, ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్ సార్. వెన్ ఐ డిడ్ మై సౌండ్ ఇంజనీరింగ్ టైంలో నాగార్జున గారు డబ్బింగ్ మూవీస్ అని ఉంటుంది కదా, అది తమిళ్లో డబ్ చేసినప్పుడు నేను సౌండ్ ఇంజనీర్ అక్కడ. సో అలాంటి మూవీ చేసినప్పుడు నేను సార్ అన్ని పెద్ద పెద్ద హీరోస్, నాకు అలాంటి ఒక పోలీస్ మూవీ వచ్చింది, నంబర్ ఇచ్చేసి నాగార్జున గారు ఎప్పుడైనా ఫోన్ చేయండి అని ఒక మూవీ ఉంది.
అలాంటి శివమణి. శివమణి అది అని చూసినప్పుడు నాకు ఎగ్జైటింగ్ పోలీసు నాగార్జున గారు అలాంటి, నేను అప్పుడు చిన్నవాడిని, అప్పుడు సౌండ్ ఇంజనీర్లో ఏదో ఒక కేబుల్ బాయ్ టైపు, నేను అప్పుడు సౌండ్ ఇంజనీరింగ్ చేసా ఆ మూవీకి. చేసినప్పుడు డబ్బింగ్ చేసినప్పుడు సేమ్ నాగార్జున గారు రిలీజింగ్ మై మూవీ ఇన్ అమరమ్మ కిలం ప్రేమ. సో దాట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా నాకు అనిపిస్తుంది. సో ఐ ఫెల్ సో బ్లెస్డ్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఓ చిన్నపిల్ల వచ్చేస్తే ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, ఎలా మనసులో పెట్టుకుంటున్నారు, అదన్నీ క్లియర్గా నిజంగా చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్. అనురాగపుడి కేమ్ ఫర్ దిస్ అమరమ్మ కిలం ప్రేమ థింగ్. అనురాగపుడి గారి మూవీ మళ్ళీ మీరు మీ కాంబినేషన్లో ఏం రాలేదేంటి మరి? దట్స్ వై దట్ ఈస్ ద థింగ్. హీ నీడ్ అ బ్రేక్ అండ్ హీ ఈస్ డూయింగ్ విత్ విశాల్ సైగల్. హీ ఈజ్ మై ఫ్రెండ్. జస్టిన్ ప్రభాకరన్ ఈస్ డూయింగ్ విత్ విజయ్ దేవరకొండ గారు. హీ ఈజ్ మై ఫ్రెండ్. ఎవ్రీబడి ఈస్ అ సౌండ్ ఇంజనీర్. సో మన ఫ్రెండ్సే కదా. సో అలా జరుగుతుంది. మనకి ఎప్పుడు వస్తుందో మనం ఏం సాంగ్ మూవీ వచ్చినా సరే బాగా చేయాలి. ఏం కొత్త మూవీ, పెద్ద హీరో మూవీ, చిన్న మూవీ, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు డూ ఆల్ ద పీపుల్ మూవీ బాగా చేయాలి. రదన్ ఇస్ రైట్ ప్లగ్ ఇన్ ఫర్ ద మూవీ అని చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నారో లేదో, ఎప్పుడు మూవీ ఒక 10 years తర్వాత కూడా అందాల రాక్షసి నిలబడాలి, అర్జున్ రెడ్డి నిలబడాలి, అమరమ్మ కిలం ప్రేమ నిలబడాలి. సో ప్రతి ఒక్క మూవీని కొత్త మూవీలాగా ఫస్ట్ ఒక ఫ్లేవర్ సేమ్ ఫ్లేవర్ ఉండకుండా కొత్త మూవీ చేసినట్టు. అందాల రాక్షసి లాగా ఎవడే సుబ్రహ్మణ్యం ఉండదు. ఎవడే సుబ్రహ్మణ్యం లాగా అర్జున్ రెడ్డి సౌండింగ్ వైజ్, మ్యూజిక్ వైజ్, సాంగ్ వైజ్ ఏమీ ఒకే సాంగ్స్ లాగా ఉండకూడదు. దట్స్ ద ఫస్ట్ రూల్ ఫర్ మీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్గా అప్రోచ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టాక్స్. మంచిగా చేయాలి. ఇప్పుడు తెలుస్తుందో లేదో, 10 years తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. దిస్ గై ఈస్ డూయింగ్ ఎ జెన్యూన్ హానెస్టీ జాబ్. ఇప్పుడు అందరికీ హిట్ అవ్వాలి. సాంగ్స్ కంపోజ్ చేయడం ఒకటి అయితే, ఆర్ఆర్ ఇవ్వడం కూడా అదొక స్పెషల్. సో మీరు రెండు లైక్ సాంగ్స్ ఇచ్చినప్పుడు, ఆర్ఆర్ ఇచ్చినప్పుడు ఏది మీకు సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పటివరకు చేసింది? ఈజీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. సాంగ్ ఇస్ లైక్ ఒక బ్లూ ఫిష్ని పెద్ద బ్లూ ఓషన్లో తీసుకుని డైరెక్టర్ దగ్గర ఇచ్చేస్తే ఐ వాంట్ ఆరెంజ్ ఫిష్ అని చెప్తున్నారు. సో కైండ్ ఆఫ్ అ థింగ్. మీకు సాంగ్ ఒక సిచ్యువేషన్ చెప్తున్నారు, ఇది హిట్ అయిపోతుంది నాకు తెలీదు, డైరెక్టర్కి నచ్చుతుందా లేదా తెలీదు. అతను చెప్పిన స్టోరీ తీసుకుని లోపల వెళ్ళి ఒక సాంగ్ చేసి అతనికి సార్కి ఇచ్చేసి సార్ ఓకే చెప్పడం వరకు కష్టం. అది ఒకవేళ నచ్చలేకపోతే మనం కరెక్ట్గా మ్యూజిక్ చేస్తున్నాం, సాంగ్ బాగుంది, బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ సాంగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ మూవీ అని కూడా రావచ్చు. బికాస్ డైరెక్టర్స్ నో మోర్ దాన్ అస్, బికాస్ దే ఆర్ హ్యాండ్లింగ్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండ్ ఆల్. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అన్నీ మీ దగ్గర ఉంటుంది. సీన్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉంటాయి, యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటుంది, ఏం లైటింగ్ అండ్ కెమెరా వర్క్ అన్నీ ఉంటుంది, ఎడిటింగ్ ప్యాటర్న్ తెలిసిపోతుంది. సో అన్ని ఫుటేజ్ ఇచ్చేసి మీరు మ్యూజిక్ మాత్రం చేయండి అంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్. యూ కెన్ ఈజీలీ గ్రాబ్, ఓకే హీరోయిన్ ఏడుస్తుంది, సో ఈ డైలాగ్ వల్ల హీరోయిన్ ఏడుస్తుందంటే హీరోయిన్ బాధలించి మ్యూజిక్ చేద్దాం. ఈ డైలాగ్ వల్ల హీరో బాధపడుతున్నారంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామని మీకు సోర్స్ ఉంది. సాంగ్స్లో అలా లేదు. సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఈజీ. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మాకు లిరిక్స్ ఇచ్చేస్తే సాంగ్ 5 minutesలో ఇచ్చేస్తా. ట్యూన్ కాకుండా నార్మల్ పీపుల్ వెళ్తే లిరిక్స్ ఇచ్చేసి కంపోజ్ చేయడం కష్టం, కంపోజ్ చేసిన తర్వాత లిరిక్స్ ఇవ్వాలని. బట్ నాకు లిరిక్స్ ఇచ్చేస్తే ఇప్పుడు మీరు లిరిక్ వెండి నేను సాంగ్ ఇచ్చేస్తా. సో అలాంటి ట్యూన్ ఇమీడియట్గా వస్తుంది. ట్యూన్ ప్రకారం ప్రాబ్లం లేదు. బట్ అది డైరెక్టర్కి మూవీకి సెట్ అవుతుందా అది మాత్రమే. ఇప్పుడు అమరంలో ప్రతి సాంగ్ సింగిల్ షాట్లో ఇచ్చేస్తా. అర్జున్ రెడ్డిలో అది అలాగే జరిగింది. అర్జున్ రెడ్డిలో 1 or 2 songs డిస్కషన్ వచ్చింది. మధురం సాంగ్ అదే డిస్కషన్ వచ్చింది. అందాల రాక్షసి ద డిస్కషన్ విల్ బీ దేర్, 100% విల్ బీ దేర్. ఆల్వేస్ డైరెక్టర్ వాంట్స్ హిస్ బేబీ షుడ్ బీ ఇన్ లైమ్ లైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ బాగుండాలి ఇన్న ఎగ్జైట్మెంట్లో, కన్ఫ్యూషన్లో ఏదైనా చెప్పచ్చు. బట్ మనం మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎలా న్యాయం చేయాలి
డైరెక్టర్కి మూవీకి. సో ఐ డోంట్ ఇంప్రెస్ డైరెక్టర్స్ బట్ ఐ ఇంప్రెస్ ఆడియన్స్. అది డైరెక్టర్ కొంచెం అలా ఒక దాటి దూరంగా ఇచ్చినప్పుడు సడన్గా ఏమీ ఎక్కదు. ఒక 2 days తర్వాత చెప్తున్నారు ఓ దిస్ ఈజ్ నైస్ సాంగ్ అని. అది ప్రతి ఒక్క మూవీలో జరుగుతుంది. ఫస్ట్ ఐ ఫెల్ సో హ్యాడ్, ఎందుకు అర్థం కాలేదు అని. దెన్ ఐ ఫౌండ్ ద ఫార్మట్. నేను చెప్తుందా ఒక సాంగ్ నచ్చలేకపోతే సరే ఒక 3 days వదిలేండి, తర్వాత మాట్లాడదాం. ఒకసారి వినండి, లేదు అంటే 3 days తర్వాత దే విల్ సే దిస్ సాంగ్ ఇస్ గుడ్. అచ్చా, ఇప్పుడు నుంచి ఏది బాగోలేదన్న 3 days 3 days డిఫాల్ట్గా ఒక నెక్స్ట్ వీక్ చూద్దాం సార్, విల్ డూ ద అదర్ సాంగ్స్ ఫస్ట్ సార్ అని. సో ఆ 3 days లోపల దే విల్ లిసన్ టూ మెనీ టైమ్స్, దే విల్ అండర్స్టాండ్. I'm not saying they are not eligible for listening or what. I'm not degrading them, letting them. But anything new is new, no? అది అండర్స్టాండింగ్ చేయడానికి టైం ఇవ్వాలి. సో న్యూగా డిఫరెంట్గా కొత్తగా న్యూ సాంగ్ కావాలి అని చెప్పినప్పుడు, న్యూగా ఇచ్చినప్పుడు అది అర్థం కాదు. ఒకలాగా ఉంటుందంటే ఈజీగా అర్థం అవుతుంది. సో ఇది ఇంకొక సాంగ్ లాగా ఒక లైట్గా ఒక ట్రేస్లో ఇచ్చేస్తే దే విల్ సే ఏ దిస్ ఇస్ గుడ్ అని. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో కొంచెం కొత్త సాంగ్స్ ఇవ్వాలి. అది మాత్రం ఏం చేసినా రాజా సార్, ఇళయరాజా సార్, ఇండియన్ మ్యూజిక్, హూ ఎవర్ ద లెజెండ్ రెహమాన్ సార్, అది దాటి మనం చేయరు. బట్ దట్ ఈస్ ద టాస్క్. యాక్చువల్లీ నాకు చాలా ఎగ్జైట్గా ఉంది ఒక్కొక్క సాంగ్ చేసినప్పుడు. దిస్ ఈస్ మై నెక్స్ట్ మూవీ. ఈ మూవీలో అంజున్ లాగా ఏమీ ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు అమరం అఖిలం ప్రేమ, ఇప్పుడు ఈ మూవీ లాగా నెక్స్ట్ మూవీ పాగల్లో ఉండదు. విశ్వక్సేన్ గారు చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. నిజంగా హీ గేవ్ అ స్పేస్ అండ్ రైట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అబౌట్ పాగల్ మూవీ అండ్ ఆల్సో. సో ఆయన మొన్న అమరం అఖిలం ప్రేమ ఆడియోలో కూడా చెప్పారు. ఎస్ సార్, ఎస్. సో మీతో మొత్తం క్వారంటైన్ అంతా లాక్డౌన్ పీరియడ్ అంతా ఎస్ సార్ మ్యూజిక్ ఎవ్రీ వన్ స్కైప్లో రికార్డ్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ మీరు అక్కడి నుంచి చెన్నై నుంచి యా స్కైప్లో రికార్డ్ చేయడం. సమ్ మ్యూజిషియన్స్ కేమ్ రిస్క్ చేసుకుని వచ్చారు నాకు వాయించడానికి కోసం క్వారంటైన్ టైంలో. సో దట్స్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఓన్లీ బికాస్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ రాధన్ ఏదో బాగా చేస్తున్నారు. దట్ నేమ్, దట్ ఎర్నింగ్, ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు రదన్ గారు మ్యూజిక్లో మేము ఇప్పుడు అమరం అఖిలం ప్రేమ వినేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి తెలుగులో? పాగల్, విశ్వక్సేన్ అద్భుతం అని ఒక మూవీ ఉంది. అద్భుతం తెలుగు శివాని గారు జీవిత మ్యామ్ ఫస్ట్ జీవిత రాజశేఖర్ గారు డాటర్, జీవిత మ్యామ్ రాజశేఖర్ గారు డాటర్, తేజు హీరో తేజ. తర్వాత జాతి రత్నాలు, మై ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఇస్ బికమ్ ఏ ప్రొడ్యూసర్, నాగి గారు. అనుదీప్ అని కొత్త డైరెక్టర్స్, చాలా చాలా మంచివాడు, వెరీ గుడ్. జాతి రత్నాలు ట్రైలర్లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది సార్. సో ట్రైలర్ రిలీజ్ అయింది. నవీన్ పుల్సెట్టి. నవీన్ సార్. ఎందుకంటే మై ట్రైలర్ ఇస్ ఆల్వేస్ ఎవ్రీబడి సే యువర్ ట్రైలర్ ఇస్ టూ గుడ్ బికాస్ అందాల రాక్షసిలో అది చెప్పారు. ఒక డౌ తిరుగుతుంది, టడన్ టడన్ టన్ వస్తుంది. దట్స్ అ ఫేమస్ ట్రైలర్ మ్యూజిక్ అని. సో ట్రైలర్ మ్యూజిక్ ఎనీథింగ్ ఇస్ జాబ్ నో. సో వీ నీడ్ టు సర్ప్రైజ్. రత్నాలు కూడా కొంచెం లైక్ 80 ఓల్డ్ మ్యూజిక్ ఫార్మాట్ లో. ఎస్ 100%. అది ఒక ఫ్లేవర్ సార్, అది ఒక ఫంకీ ఫ్లేవర్ అది. సో ఓల్డ్ మ్యూజిక్ నుంచి అది అలాగా కొత్త మ్యూజిక్ గ్రామఫోన్లో వచ్చినట్టు వస్తుంది. సో ఇదిలో ఈ ట్రైలర్లో ఏం చేశానంటే అమరం అఖిలం ప్రేమలో హీరోయిన్కి అన్ని సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్సే వాడుతున్నారు. హీరోయిన్ ఇంట్రొడక్షన్ అంటే, హీరోయిన్ ఫేస్ చూపడం అంటే ఫ్లూట్, స్ట్రింగ్స్. సో ఎవ్రీబడి టచ్ దేర్ పియానో అంటే. సరే మనం ఎందుకు ఏదైనా హార్డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ చేద్దామని, కొంచెం ఇంటలెక్చువల్గా చేద్దామని ట్రై చేసి, సో నాదస్వరం వాడదామని. హీరోయిన్ వచ్చినప్పుడు హార్డెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్యాన్ ఒక ఫుల్ సౌండ్ వస్తుంది. ఎలా ఒప్పుకోలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సరే నేను హీరోయిన్ ఇలా ఫేస్ ఇలా తిరుపునప్పుడు నాదస్వరం వస్తుంది. నేను ఐ ఫౌండ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో అన్నీ ఉంది. సో
So I found this girl is rejecting this guy again and again. But inside lo she wants that guy's love. ఎనీ గర్ల్స్ డిగ్నిటీగా హానెస్ట్ సిచ్యువేషన్ కోసం. సో కృష్ణ నీ బేగనే ఒక సాంగ్ ఉంది కన్నడలో. కృష్ణ నీ బేగనే అంటే కృష్ణ కమ్ టు మీ అనే అర్థం. సో అది కృష్ణ నీ బేగనే అది ట్రైలర్లో అమ్మాయి తిప్పినప్పుడు క్లియర్గా పెట్టా. ఎనీథింగ్ టువర్డ్స్ ద పెళ్ళి, వాట్ ఎవర్ ద పాజిటివ్ ఫంక్షన్ హియర్ హ్యాపెన్స్ నో దే విల్ స్టార్ట్ విత్ నాదస్వరం. సో దిస్ గర్ల్ ఇస్ సో పాజిటివ్ అండ్ హోల్ సో డిగ్నిటీ. అన్నీ తెలియాలి అంటే మన నాదస్వరం పెట్టాలి అని పెట్టి అది కొంచెం అలా ట్రై చేసాము. సో దిస్ ఈస్ హౌ నాకు మూవీ చేయడం ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఇలాంటివి చేయడం చాలా నచ్చుతుంది నాకు. ఇలాంటి ఫుటేజ్ ఇస్తున్నారు, ఆ ఫుటేజ్ చూసినప్పుడు డైరెక్టర్ విషన్ ఒకటి ఉంటుంది. నేను డైరెక్టర్ని సర్ప్రైజ్ చేయాలి అని నేను ఒకటి చేస్తా. అది ఇది చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అవుతున్నా నేనే. చూడండి మ్యాచ్ అయింది కదా, ఒప్పుకుంటారా లేదా నాకు తెలీదు, మ్యాచ్ అయింది కదా, నాదస్వరం మా అమ్మాయి ఫేస్లో వచ్చింది కదా. సో తర్వాత చేసిన పెద్దవాళ్ళు 40 year 50 year పైన ఉన్న వాళ్ళు చూసినప్పుడు అబ్బాయి ఏదో మ్యూజిక్ చేస్తున్నారు అబ్బాయి మీరు అంతే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ అవర్ రూట్స్ సార్. ఇండియన్ మ్యూజిక్ కొంచెం లూజ్ అవ్వకూడదు అని మాకు ఉన్న బాధ ఉంది. ఎందుకంటే వీఆర్ టువర్డ్స్ సో మచ్ టువర్డ్స్ వెస్టర్న్ మ్యూజిక్. సో ఆల్ ద 2K kids ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ టు ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ కొత్త కొత్త సౌండ్స్ కావాలి, ట్రాప్ కావాలి, హిప్ హాప్ కావాలి, R&B కావాలి, కొత్త కొత్త సౌండ్స్ కావాలి. సో ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ దోస్ పీపుల్కి ఫుడ్ ఉండాలి. మన ఎల్డర్స్ని రెస్పెక్ట్ మన ఎల్డర్స్ని వదిలేకూడదు, ఎల్డర్స్ మ్యూజిక్ వదిలేకూడదు, ట్రెడిషన్ వదిలేకూడదు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. మధురంలో ట్రాప్ మ్యూజిక్కి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లు పెడితే మధురంలో హిప్ హాప్, ట్రాప్ అండ్ ట్రాన్స్ అన్నీ వస్తుంది. సో పాటకి దట్ ఈస్ అ న్యూ జానరే, ఫస్ట్ టైం ఐ ట్రైడ్. సో అలా ఇదిలో కూడా ఫ్యూజ్ చేస్తా. ఇదిలో అబ్బాయి ఇంట్రొడక్షన్ ఉంటుంది ఆ ట్రైలర్లో. హీ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ దట్ ర్యాప్ థింగ్ అండ్ ఆల్. ఆ ర్యాప్ థింగ్ పైన కృష్ణ నీ బేగనే వస్తుంది. సో ఇలాంటి మిక్స్ చేయడం కష్టం కాదు, అది ఇష్టం. అది చాలా క్యూట్గా ఉంటుంది. అది ట్రై చేసి మాత్రం చాలా థింక్ చేస్తారు దానికోసం, చాలా రీసెర్చ్ థింక్ చేయాలి. ఎస్ సార్, డీప్లీ. మై ఓవర్ యాక్షన్ చెప్పకూడదు, చెప్తే ఎంత ఓవర్గా చేస్తున్నారని చెప్పకూడదు. నిజంగా ఫస్ట్ ఒక స్టోరీ చెప్తున్నా, ఎవరికి చెప్పకుండా ఐ డ్రీమ్స్లో చెప్పాలి అని ఉంది. మై హోల్ లైఫ్ టైంలో ఫస్ట్ సాంగ్ ఈజ్ ఏమిటో. దిస్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ మై లైఫ్లో, ఫస్ట్ ఫీలింగ్ సాంగ్. అందాల రాక్షసి ఏమిటో. ప్రపంచం ఎలా వచ్చింది? రైన్, థండర్ సౌండ్లో క్రియేట్ అయింది. దట్ ఈస్ ద ఫస్ట్ మ్యూజిక్ ఆఫ్ అవర్ నేచర్. సెకండ్ మన మాటలు, దట్ ఈస్ గ్రేస్ఫుల్ మాటలు అంటే పోయమ్స్, మన స్పీచ్. దెన్ తర్వాత మన ఇండియాలో ఇన్స్ట్రుమెంట్ అంటే ఆది ఇన్స్ట్రుమెంట్, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వీణా, సరస్వతి మాత. సో వీణా ఇస్ అవర్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. దెన్ సాంగ్ కేమ్ త్రూ దిస్ కైండ్ ఆఫ్. ఇలాగే ఎవాల్యుయేషన్లో ఏమిటో సాంగ్లో అది ఉంది. థండర్ సౌండ్ వస్తుంది, రైన్ వస్తుంది, దెన్ చెప్పించని నా గతం అని స్పీచ్ చూస్తుంది, దెన్ వీణా స్టార్ట్ చేస్తుంది, తర్వాత సాంగ్ వస్తుంది. సో ఇలా డీప్ థింకింగ్, ఇంటెన్స్ థింకింగ్ ఉంటుంది. నాకు మాత్రమే అది తెలుస్తుంది. బయట చెప్తే ఓవర్ యాక్షన్ చెప్తారు, నేను చెప్పను. బట్ ఇప్పుడు చెప్తాను. మీ ప్రతి పాటలో అలా ఎస్ 100%. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్ ఆర్ దేర్. ఈచ్ అండ్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ సాంగ్ ఇలాంటి ఇన్డెప్త్ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. అమ్మాయి మనసు పలికే భాష ప్రేమలో అమ్మాయి ఇస్ న్యూట్రల్ థింగ్. అబ్బాయి లేదు, ఈ అబ్బాయి లేదు, అబ్బాయి లేదు అని. మనసు పలికే భాష ప్రేమలో ఒక ఫ్లూట్ ఉంటుంది. ఫ్లూట్ ఈస్ సోల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. బ్లో చేస్తే వస్తుంది, ప్రాణం బయట వచ్చినప్పుడు వచ్చిన సౌండ్ అది. యూ హ్యావ్ టు బ్లో యువర్ ప్రాణం, దెన్ ఓన్లీ అది. సో అమ్మాయి ప్రాణం బయట వచ్చినట్టు ఆ సాంగ్ ఉండాలంటే వేరే ఏం సాంగ్లో ఫ్లూట్ వాడకుండా ఆ సాంగ్లో ఫ్లూట్ చేసా.
Because when I'm using one instrument in that ట్రెడిషనల్ ఎమోషనల్ గురించి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక అమ్మాయి కోసం వాడినప్పుడు ఐ వోంట్ యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్. ఓవరాల్ మూవీలో రాహుల్ రవీంద్రన్ గారికి అకోస్టికల్ గిటార్ ఉంటుంది, నవీన్ చంద్ర గారు రౌడీ టైప్ ఉన్న ఎలక్ట్రిక్ గిటార్ ఉంటుంది. సో ఇక్కడ ఏమిటో ఇక్కడ ఏమంత్రమో. సో అకోస్టికల్ గిటార్లో ఏమిటో సాఫ్ట్గా ఉంటుంది. ఈజ్ వెరీ పేషెంట్, ఈజ్ వెరీ కామ్ అండ్ గుడ్ నేచర్ అండ్ ఈజ్ వెరీ ఫ్రీకీ గై. సో అక్కడ ఏమంత్రము అనే క్రంచీ గిటారు. సో ఈ క్యారెక్టర్ డిఫైన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా డిఫరెంట్ చేసి ప్రతి సాంగ్లో ఉంటుంది. దట్ ఈస్ అది మీకు తెలుస్తుందో తెలీదు, నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అది విన్నప్పుడు. అందరూ రతన్ గారు ఈ సాంగ్స్ అన్నీ వింటూ 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 ఏమైనా అబ్జర్వ్ చేయగలిగితే చేయండి. ప్రతి పాటలో ఆ సాంగ్ ఏం చెప్తుందో ఆ సాంగ్ సిచ్యువేషన్ పరంగా, క్యారెక్టర్ పరంగా, ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఇట్ విల్ బీ దేర్. ద ఇన్స్ట్రుమెంటేషన్, వై దట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఐ హ్యావ్ అ బిగ్గర్ స్క్రిప్ట్ ఫర్ దట్. ఒక స్మాల్ 30 seconds ఇన్స్ట్రుమెంట్ వాడిస్తే కూడా దట్ ఈస్ ఫర్ అ రీజన్. ఐ వోంట్ డూ వాడుతున్నామని చుమ్మా ఐ వోంట్ పెట్టలేదు నిజంగా. ఎందుకంటే ఫిల్అప్ కోసం చేయకూడదు. ఎందుకంటే ఆఫ్టర్ 50 years నేను ఈ సాంగ్ విన్నప్పుడు ఇవన్నీ నాకు గుర్తు రావాలి. నేను ఇది చేసా, ఇది ఎలాగ చేసా, ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఉంది నాకు అందులో ఇంకా బాగా చేయాలి, అర్జున్ రెడ్డి ఇంకా బాగా చేయాలని ఉంది. మనం చేద్దాం ఫ్యూచర్లో అందాల రాక్షసి 2 చేద్దాం అన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో ఐఎమ్ జస్ట్ సార్ కుకింగ్ చేసిన వాళ్ళకి టేస్ట్ తెలీదు. సో కైండ్ ఆఫ్ నేనే చేసినప్పుడు నాకు అంత తెలీదు, సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ఎవ్రీబడి ఈస్ అప్రిషియేటింగ్, నో, దట్ ఈస్ గివింగ్ అ బూస్ట్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మూవీలో అది ఇంకా బాగా చేయాలి, దట్ ఈస్ దేర్. సో మీరు ఇప్పుడు తమిళంలో లిరిసిస్ట్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్. సో పాటలు కూడా తొందరలో పాడతారు. యా మేబీ. ఇంకేముంది, ఇంకేమన్నా క్రాఫ్ట్స్, ఈ సౌండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కాకుండా మీకు ఇష్టమైన క్రాఫ్ట్ ఏది అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా? ఓవరాల్గా ఐ లైక్ సినిమా సార్. సినిమాలో ఏం పని అయినా రెడీ అని చేయడానికి. మై ఫేవరెట్ ఇది ఉంది డైరెక్షన్. సో డైరెక్షన్ నేను చేసుకోవాలి అని కూడా కాదు, డైరెక్షన్ చేసిన వాళ్ళు చూస్తే నాకు జెలస్గా ఉంటుంది. ఎందుకంటే ఎలా చేస్తున్నారు, ఎలా ఇది పట్టుకుంటున్నారు, రాసినది ఒకటి, బయట వస్తున్నది ఒకటి, ఫైనల్గా దే ఆర్ మేనేజబుల్ టు గివ్ అ గుడ్ మూవీస్. హౌ డైరెక్టర్స్ ఆర్, ఎప్పుడు డైరెక్టర్స్ అంటే ఒక సర్ప్రైజే అండి. దే ఆర్ హ్యాండ్లింగ్ ఆల్ ద క్రాఫ్ట్స్. ఎంత టెన్షన్ ఉంటుంది ఒక పర్సన్కి. సరే ఓకే ఇంత చేసి హిట్ చేయాలి. సో మెనీ పీపుల్, సో మెనీ డైరెక్టర్స్ అంటే ఒక అభిమానం. దెన్ ద స్క్రీన్ ప్రెసెన్స్లో చేసిన పెద్ద హీరోస్, దే హ్యావ్ బిగ్గర్ ఇమేజ్, దే వాంట్ టు మెయింటైన్ అండ్ దే ఆర్ సేయింగ్ గుడ్ మెసేజ్ టు ద ఆడియన్స్. ఆల్ బిగ్ హీరోస్ మూవీస్ చూడండి, ఎంత ప్రెషర్ ఉంటుంది. మనకి ఒక సాంగ్ హిట్ చేయాలనికే ఎంత ప్రెషర్ ఉంటుంది. దే ఆర్ కమ్మింగ్, దే ఆర్ షోయింగ్. ఒక్క తప్పు చేసినా కూడా ఒక 1000 మీమ్స్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో. దే ఆర్ క్యారింగ్ దేర్. ఇది సినిమా అంటే ఒక పెద్ద ముందు అలా ఉంటుందా లేదు, ఇప్పుడు గౌరవం సార్. సీరియస్లీ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఇక స్మాల్ లైట్ బాయ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు. స్మాల్ లైట్ బాయ్, ఆ లైట్ బాయ్ అంటే స్మాల్ కాదు, అతను లేదంటే మనకి, ఆ లైట్ లేదంటే మనకి ఏం లేదు. సో ఈచ్ అండ్ ఈక్వల్ అయిపోయారు ఇప్పుడు అందరూ. దే ఆర్ డూయింగ్ దేర్ గుడ్ జాబ్. వర్క్ చేస్తేనే మనకు అవుట్పుట్ సినిమా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆల్ ద 24 క్రాఫ్ట్స్ చూసినప్పుడు ఎప్పుడు దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. చాలామంది పీపుల్ చెప్తున్నారు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఐ రెస్పెక్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. బట్ ఇన్ సినిమా టుగెదర్నెస్ ఇస్ దేర్, నో. అందరినీ కలిపి ఒక మూవీ చేసి అది బయట వచ్చి అది హిట్ చేసి అందరినీ హిట్ చేసి మాట్లాడి, దట్స్ అ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో మేకింగ్ సినిమా, అదిలో డైరెక్టర్స్ కన్నా వీ కాంట్ డూ దట్ జాబ్. బట్ ఐ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్స్. ఏం తెలీదు, మనీ మాత్రం ఇచ్చి ఏం చేస్తున్నారో నమ్ముతున్నారు కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్.
ప్రొడ్యూసర్గా ఇఫ్ యు ఆర్ అ ప్రొడ్యూసర్ అంటే, నేను ప్రొడ్యూసర్ అంటే వీల్ థింక్ నో, బట్ ప్రొడ్యూసర్ నమ్మి అదని చేస్తారు, ఈ డైరెక్టర్ చేస్తారు, కొత్త వాళ్ళు చేస్తారు. చాలా మందిని పెద్ద పెద్ద డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్సే క్రియేటెడ్. సో ఐ లైక్, సో ఆల్ ద క్రాఫ్ట్మెన్స్, ఐ కాంట్ సే వన్ గై. సినిమా ఇస్ టూ గుడ్ ఫర్ మీ. ఐ వాంట్ టు డూ మ్యూజిక్ పరంగా, I want to do independent albums and I want to direct my albums, produce some albums kind of. నేను ఎంత చేయట్లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో ఫ్రీ టైం ఉంటే ఇండిపెండెంట్ చేసుకోవచ్చు. ఐఎమ్ డూయింగ్ వన్ ఆల్బమ్. ఓకే, జస్ట్ స్టార్టెడ్. తెలుగులో ఆల్ లాంగ్వేజెస్, నో లాంగ్వేజెస్ బ్యారియర్. ఆల్ లాంగ్వేజ్లో వస్తుంది రావాలి. తెలుగు తమిళ్ అని లేదు. యూనివర్సల్, ఐ బిలీవ్ ఇన్ యూనివర్సలిటీ. ఒక సాంగ్ చేసి అది హిందీగా, ఇప్పుడు ఉండిపోరది హిందీలో చేయొచ్చు, తమిళ్లో చేయొచ్చు, తెలుగులో చేయొచ్చు. ఓన్లీ వీ క్యాన్ చేంజ్ ద లాంగ్వేజ్ విత్ ద రైట్ సింగర్, వీ కెన్ గో. సో యూనివర్సల్గా ఉండాలి అని. ఓకే సార్, సూపర్ అండ్ రియల్లీ హ్యాపీ మీతో కలిసి ఇంతగా మాట్లాడడం. సో ఈ పాటల్లో ఇప్పటి వరకు ఉన్న మీ పాటలే ఒక రేంజ్ బ్లాక్ బస్టర్స్. చూద్దాం మరి ఇప్పటి నుంచి ఇంకా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతున్నాయో. వస్తుంది సార్. ఐఎమ్ ట్రస్టింగ్ మై సెల్ఫ్. నేను కరెక్ట్గా పని చేస్తున్నానని. హానెస్ట్గా మ్యూజిక్ హానెస్ట్గా లేకపోతే మ్యూజిక్ కరెక్ట్గా రాదు. రాంగ్ పర్సన్ కాన్ డూ రైట్ మ్యూజిక్. ఐ బిలీవ్ ఇన్ దట్. సో మనం కరెక్ట్గా ఉండాలి, పాజిటివిటీతో ఉండాలి, చేసిన పని కరెక్ట్గా చేయాలి. నన్ను ట్రస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కరెక్ట్గా ఉండాలి. I don't want to let down my team and my directors and whoever it is, whoever trusting me. So I will do good music and I will dedicate everything to my mom. సో మీ మదర్కి థ్యాంక్స్ చెప్పాలి, రాధా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీకి మాకు పంపించినందుకు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో కీప్ రాకింగ్. Thank you so much. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.